నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. అసలే కొత్త రాష్ట్రం, తగినన్ని ఆదాయ వనరులు లేని రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం, అనుభవజ్ఞుడని అధికారం ఇస్తే 5 ఏళ్ల పాటు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలు పథకాలతో అప్పులతో చంద్రబాబు చలవతో అప్పుల కుప్పగా మిగిలిన రాష్ట్రం. ఇది చాలదన్నట్లు ఇప్పుడు జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఆంధ్రప్రదేశ్ను మరింత అప్పుల్లోకి నెడుతున్న ప్రమాదం కనపడుతోంది. అప్పులు చేయడం తప్పు కాకపోయినా తప్పనిసరి తెచ్చుకున్న అప్పును ప్రజల ఉపాధి ఆదాయ మార్గాలను పెంచే ఉత్పాదక కార్యక్రమాలపై వెచ్చిస్తే వాటిని తిరిగి తీర్చగలిగే అవకాశం ఉంటుంది. అలా కాక అప్పులు తెచ్చుకొని చక్కగా భోంచేస్తూ కూర్చుంటే, హద్దు పద్దు లేకుండా జనాకర్షణ పథకాలకు ఖర్చు చేస్తూ ఉంటే అప్పుల విషవలయంలో చిక్కుకుపోతాం. ఆదాయంలో అధిక భాగం అప్పులు, వాటిపై వడ్డీ తెచ్చడానికే సరిపోతే అది వ్యక్తులైనా, కుటుంబమైనా, రాష్ట్రమైనా, దేశమైనా సరే ఇక అప్పులే పుట్టని ప్రమాద స్థితికి చేరుకుంటాం. అలవి మాలిన జనాకర్షణ పథకాలతో అధోగతి పాలైన అనేక దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఏడాది కాలంలో తీసుకుంటామని చెప్పిన అప్పుల మొత్తం 48,000 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం కేవలం 5 నెలల్లోనే తీసుకున్నదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. ఈ అప్పులన్నీ సంక్షేమ పథకాలకు, ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతే ప్రజల ఆదాయ ఉపాధి మార్గాలను పెంచే అవకాశం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఏ దిశగా వెళ్తోంది అన్నదే ఈరోజు చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొనేందుకు టీడీపీ నుంచి శ్రీ సప్తగిరి ప్రసాద్, జనసేన నుంచి శ్రీ కంచర్ల బోస్, చార్టర్డ్ అకౌంటెంట్ కెఎస్ ప్రసాద్ ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరికొద్దిసేపట్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఈద రాజశేఖర్ రెడ్డి గారు కూడా మనకు అందుబాటులోకి రానున్నారు. కెఎస్ ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి ఆర్థిక విధానాలు, ముఖ్యంగా చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కొంత అవగాహన ఉండే ఉంటుంది మీకు ఖచ్చితంగాను. రెండు రాష్ట్రాలకు సంబంధించి మీ క్లయింట్లు ఉంటారు కాబట్టి, చార్టెడ్ అకౌంటెంట్గా మీరు ఉంటారు కాబట్టి, ఇవి ఏ దిశగా ఆ రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నాయి అనేటువంటిది ఒక క్విక్ బ్రీఫింగ్ ఇవ్వండి సార్. ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి, నా కొలీగ్స్కి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మీతో కూడా ఫస్ట్ డిబేట్. తెలుగు భాషలో నా ఏమైనా తప్పులు దొరికితే క్షమించండి, ఎందుకంటే మీకు భాష మీద మంచి పట్టుంది. రెండోది ఏంటంటే అండి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం జిఎస్టీ పరిధిలో ఎన్నో సతమతం అయిపోతున్న సిచ్యువేషను, అసలే కొనుక్కునక్క దాని మీద తాటిపండు అనుకున్న ఈ కరోనా మూమెంట్ అన్నదానికి ఏంటంటే, ఫంక్షనింగ్ కరెక్ట్గా లేని వాళ్ళందరికీ ఒక పెద్ద ఎక్స్క్యూజ్ కింద కనబడుతుంది. ఇందులో జాగ్రత్తగా పరిగణించవలసిన విషయాలు ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి 22 దాకా అందరం చక్కగా పనిచేసాం. పని చేయని దినాలు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 1920కి తీసుకుంటే జస్ట్ 8 రోజులే. అలాగే ఈ కమింగ్ పోనీ అక్కడి నుంచి మార్చి నుంచి మనం చూసుకుంటే, పరిగణలోకి తీసుకుంటే, మార్చి మనకి లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా తీసుకుంటే, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి దాంట్లో ఎఫ్ఆర్బిఎం దీని ప్రకారం ఎంత తీసుకుందాం అనుకున్నారు, బడ్జెట్లో ఎంత అప్పులు చేద్దాం అనుకుని చూస్తే, అదేదో సక్సెస్ రేషియో లాగా విత్ ఇన్ నో టైం ఈ 5-6 months స్పాన్లోనే 1 yearకి చేయవలసిన అప్పులన్నీ ఇక్కడ సక్సెస్ఫుల్గా చేశారు. ఇక్కడ 2 కారణాలు చాలా జాగ్రత్తగా గమనించాలండి. మొదటిది, మనకి ఉన్న శాపంగా పరిణమించిన సిచ్యువేషన్ ఏంటంటే, ఒకటి జిఎస్టీ, రెండోది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మన దరిద్రానికి అవ్వలేదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వని కారణంగా ఈ సంక్షేమ పథకాలు పనికి ఆహార పథకంలాగా ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇది రూలింగ్ పార్టీ శాపం. ఇది దీనివలన ఏం చేయాలంటే, అసలే డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా ఎలా డ్రైవ్ చేయాలో తెలియని సిచ్యువేషన్స్లోంచి ఇదొకటి ఖచ్చితమైన కన్సిడరేషన్తో ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ కాకుండా దీన్ని ఒక ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ మాడ్యూల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాకుండా. సో ఇక్కడ దీంట్లో జిఎస్టీ విషయం చాలా జాగ్రత్తగా తీసుకుంటే, మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు రాష్ట్ర వనరుల్ని కంపేర్ చేసుకుంటే అండి, 23-25% ఆల్మోస్ట్ వచ్చి ఉన్నాయి. లాస్ట్ టైం ఫైనాన్షియల్ ఇయర్కి ముందు ఈ సంవత్సరాలకు తీసుకుంటే ఆల్మోస్ట్ వీఆర్ రిసీవ్డ్ వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు రిసీవ్. ఎందుకంటే ఎక్సెస్ ట్యాక్సెస్, ఈ ట్యాక్సెస్తో మూమెంటరీగా ఎస్
రెవెన్యూకి బ్రహ్మాండంగా పరిపుష్టంగానే వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, రెవెన్యూ ఏ విధంగా లాస్ అవుతుందో కూడా తెలుసుకోవట్లేదు. గవర్నమెంట్ అసలు లాజిక్ వదిలేశారు. మన రీసెంట్గా పెంచిన పెట్రోల్ ధర ₹1 అనుకుందాం. మన కర్మగాలి మన కేసీఆర్ గారు చెప్పినట్టు 2100 కిలోమీటర్ల దగ్గర మనం బార్డర్ షేర్ చేస్తున్నాం. స్ట్రైట్గా పెట్రోల్ మీద ఒక లీటర్కి ₹25 రెవెన్యూ ఆటోమేటిక్గా గవర్నమెంట్ పాకెట్లోకి వస్తుంది. కానీ ఈ మన పరివాహక ప్రాంతం 2100 కిలోమీటర్ల కారణంగా బార్డరింగ్ స్టేట్స్లో కార్లు కానీ వెహికల్ కానీ తీసుకెళ్ళి ఒక పెట్రోల్ ఒక లీటర్ కొట్టించిన స్టేట్ రెవెన్యూ ₹25 పోతుంది. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు. ఇలాగా చాలా స్ట్రాటజికల్ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలాబరేటివ్గా వెళ్తుంటే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వద్దని ఎవరూ చెప్పలేం. ఎందుకంటే కరోనా పరిస్థితి, దానికి తోడు కష్టకాలంలో ఉన్న మన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి నిజంగా చెప్తున్నాను, ఈ నవరత్నాల వల్ల ఖచ్చితంగా జేబులో ₹1 వచ్చింది ప్రజలకి. లేని వాళ్ళకైతే ప్రజలకి నా దృష్టిలో అయితే వచ్చింది. ఎందుకంటే ఈ కరోనా కాలంలో ఎవరు పనులు లేవు, ఎవరు అప్పులు ఇవ్వలేని పరిస్థితిలో గవర్నమెంట్ రెస్క్యూకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. కానీ దీనివల్ల ట్యాక్సులు కట్టిన ప్రతి ఒక్కరు వాడు చావాడు కోరితే కొని తెచ్చుకున్నట్టుగా అయింది పరిస్థితి. సో దీనివల్ల అందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ట్యాక్సులు కడుతున్న వాళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వాలి. ఇది ఎక్కడంటే అండి, మనం ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్న రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడడం చాలా సులువు. కానీ దీనికి వెనక చేస్తున్న ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నడుస్తుంది. జీఎస్టీ పరిధిలోకి ఏవైతే పనికొచ్చి తీసుకురావాలో ఆ పనికి వచ్చి తీసుకురాకుండా పనికిమాలను అన్నీ తీసుకొచ్చి రాష్ట్రాలకు రావాల్సిన వాటాలని సక్రమంగా ఇవ్వకుండా ఎవడప్పులు ఆడు చేసుకోండి, ఎవరి బాండ్లు వాళ్ళు రిలీజ్ చేసుకోండి అని ఏదేదో ఒక పథకాల కింద, ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడు గవర్నమెంట్లో దే హ్యావ్ గివెన్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇలాంటి వాటికి తక్షణంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి బాండ్స్ కాన్సెప్ట్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి రిటర్న్ ఆన్ రెవెన్యూ, ఎందుకంటే అవి మెట్రో సిటీస్, వాటి మీద రెవెన్యూస్ ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. అది ఏంటంటే ప్రతిదానికి ఒక మంత్రంలాగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాలు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు కూడా అదే ఫామ్లో అప్ చేయమంటే, ఇప్పుడు ఉదాహరణకి గత ప్రభుత్వంలో తీసుకున్న అమరావతి బాండ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే దీస్ ఆల్ బికమ్ హ్యూజ్ ఎక్స్పెండిచర్ అండ్ బర్డెన్ టు ద రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. సో ఈ వీటిని ఏ విధంగా అడ్రస్ చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్. ఇవి అడ్రస్ చేయలేని సిచ్యువేషన్స్లో వీళ్ళ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఈ పథకాలు, నవరత్నాలు, నాకు తెలిసి వీళ్ళు 5 సంవత్సరాలకి ప్లాన్ చేసుకుని దాన్ని షింక్ చేసి ముందుకే తీసుకొచ్చి, నేను చెప్పాను కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ అవని కారణంగా ఇవి ఏ రోజుకి ఆ రోజు దాన్ని అనౌన్స్ చేసుకుంటూ ఇది ఏం చేశారంటే మొత్తానికి నెత్తి మీద కూర్చుని కొమ్మనే నరుక్కునే పరిస్థితి వచ్చింది. ఓకే, ఇది నేను ఇస్తున్నాను. ఐ మే బి రాంగ్, ఐ మే బి రైట్, బట్ నాకు అర్థమైంది రైట్ రాంగ్స్. మన బోస్ గారు ప్రశ్న అదే, అంటే ఈ సంక్షేమ పథకాలు అనేటువంటివి పెనుభారంగా మారి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేటువంటి ప్రమాదం కనపడుతోంది అనేటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయం. దాంతో మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా? ఖచ్చితంగా ఏకీభవిస్తారు సార్. ఎందుకంటే ఈ టాక్ షో పేరు స్ట్రైట్ టాక్ సార్. సో మా జనసేన సిద్ధాంతం కూడా ఒక రాజకీయాల్లో రెగ్యులర్ డిస్కషన్లా కాకుండా స్ట్రైట్గా మాట్లాడాలి. ఒకవేళ అవతల వాళ్ళు ఫీల్ అయినా కానీ ఉన్నట్టు మాట్లాడాలనే విషయం మీద మీతో షేర్ చేసుకుంటున్నాను సార్. బిఫోర్ గోయింగ్ టు ద నెంబర్స్, మీరు ఒక చార్ట్ మీరు ఎలా మాట్లాడినా స్ట్రైట్ గానే ఉంటుంది, చేత మీరు సబ్జెక్టే మాట్లాడండి. సరే సార్, చాలా రేర్గా దొరుకుతుంది మనకు ఒక ప్రివిలేజ్. రెడీ సార్. సో బిఫోర్ గోయింగ్ టు ద నెంబర్ సార్, అంటే టెక్నికల్గా మాట్లాడి చూసే ప్రేక్షకుల్లో చాలామంది సామాన్య మానవులు ఉన్నారు సార్. వాళ్ళకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఎందుకంటే చదువుకున్నవాడుగా నాకు అరే ఏంట్రా ఏం జరుగుతుంది నా రాష్ట్రంలో అంటే కడుపు మండిపోతున్నా కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్న పొజిషన్లో ఎలా చెప్పాలి, అరే ఇది మన స్టేటు అని చెప్పడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక నలుగురు ఉన్న కుటుంబంలో, భర్త, భార్య, 2 పిల్లలు ఉన్న కుటుంబంలో భార్యకి పిల్లలకి పెట్టే ఫుడ్ కావచ్చు, బట్టలు కావచ్చు, వెల్ఫేర్ సంక్షేమం అంటారు. అలాగే భార్యకి కాకుండా ఈ భార్యకి పెట్టే ఫుడ్ కావచ్చు, లేకపోతే మన ఫ్యూచర్లో కావాల్సిన అవసరాల కోసం కావచ్చు, ఏదైనా సరే మనం డబ్బులు కలెక్ట్ చేయాలి, అంటే డబ్బులు సంపాదించాలి. ఆ సంపాదించడం కోసం ఏం చేస్తామంటే ఒక బ్యాంక్ లోన్లో ఒక 50 లక్షలు అప్పు తీసుకొచ్చి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాటో, 3 బెడ్రూమ్ ఫ్లాటో, లేకపోతే ఒక స్మాల్ బిల్డింగ్ కట్టుకుంటాం సార్. ఒక పల్లెటూరులో బిల్డింగ్ కట్టుకుని ముందు సైడు 2 షాపులో 3 షాపులు వేసుకుని వెనక సైడ్ మనం ఉంటాం, లేదా పై సైడ్ మనం ఉంటాం, మిగతాదంతా రెంట్కి ఇస్తాం. అంటే 50 లక్షలు లోన్ ఇచ్చిన దాంట్లో 60,000, 70,000 లోన్ తెచ్చుకొని ఈ 60,000లో 50,000 ఈఎంఐ కట్టి మిగతా 20,000లో మనం వెల్ఫేర్ చేస్తాం సార్. అంటే ఏంటి, మన డబ్బు 50,000 ఉన్నా కానీ మనం 70,000 సంపాదించగలగాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, జగన్మోహన్ రావు గారికి అంటే ఆ డెట్ తీసుకున్నటువంటి అప్పుని మెల్లగా రీపే చేయడం, ఈఎంఐ ప్లస్ మనం బతకడం ఒకటి. ఆ బతకంలో కూడా ఈ రెండింటికి ఇంకొకటి ఉంది, అప్పు పుట్టడానికి మనకు ఒక దగ్గర రెవెన్యూ సోర్స్ ఉండాలండి. మెయిన్ ఛాలెంజ్ రెవెన్యూ సోర్స్ గురించి. ఆ ల్యాండ్ ఉంది చూసారా, ఆ ల్యాండ్ మీద కన్స్ట్రక్షన్ అప్పు తెచ్చుకుంటున్నాం సార్. అవును. సో మనం ఏం చేయాలంటే ఒక ఎసెట్ బిల్డ్ చేయాలి ఆ అప్పుతో. అంతే తప్ప ఈ అప్పుతో నేను బట్టలు కొనుక్కుంటాను, మా పిల్లవాడికి సైకిల్ కొనుక్కుంటాను, కారు కొనుక్కుంటానంటే
అవ్వదు సార్. ఏమవుతుందంటే అప్పే మిగిలిపోతుంది. రేపొద్దున ఏమవుతుందంటే మనకి చెప్ప మిగులుతుంది. మనకే కదా అంటే ఆ అప్పును తీర్చగలిగే అవకాశం ఉండదు సార్. ప్రజల్లోకి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే అప్పు చూడండి ఎంతమంది Consume ఆత్మహత్యలు జరిగేది అదే. సో ఒక కుటుంబం ఒక జరగాలంటే ఈ విధంగా ఒక దేశం రాష్ట్రం కూడా ఒక కుటుంబం లాంటిది సార్. మన కుటుంబాన్ని ఆ విధంగా మనం లీడ్ చేయాలి తప్పితే ఊరికనే వస్తుంది కదా అని చెప్పి నిన్నగాక మొన్న ఒకరితో మాట్లాడుతుంటే సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత స్వార్థపరులా అంటే వాళ్ళ సొంతగా వచ్చినాయని ఆలోచిస్తున్నారు కానీ మనకి ఎంత తప్పు అవుతుంది అని ఎవరో ఆలోచించట్లేదా అని ఒక కమెంట్ విన్నాను సార్ ఫ్రమ్ తమిళనాడు పర్సన్. ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్ ఇన్ తమిళనాడు. ఏంటి మీరు ఇంత స్వార్థం ఇంత అప్పులు అవుతున్నాయా అయినా మీరు కనీసం ఇంత కూడా చెమకుంటున్నట్లేదా, కనీసం క్వశ్చన్ చేసేవాళ్ళు లేదా, అపోజిషన్ లేదా, ఎవరు అపోజిషన్ ఒక్కరు కూడా ఎందుకు ఇంత తప్పు అవుతుందని ఆపడానికి కూడా ట్రై చేయట్లేదా అని ఒకటి వచ్చింది సార్ డిస్కషన్లో. సో అది నా ఎగ్జాంపుల్, ఒక బేసిక్ సామాన్య మాడికి అర్థం కావడానికి. కమింగ్ టు ద నెంబర్ సార్, సేమ్ అప్లికబుల్ ఎలా అయితే కుటుంబంగా అప్లై అవుతుందో సేమ్ రాష్ట్రానికి అప్లై అవుతుంది సార్. ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అన్నెసరీ ఖర్చు చంద్రబాబు గారి గవర్నమెంట్లో జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. ఇప్పుడు ఎలా అంటే వాలంటీర్స్కి సార్ నిన్నగాక మొన్న ఒక జీవో రిలీజ్ అయింది 1560 కోట్లు సార్. ఎక్స్టెన్షన్ చేస్తూ వాలంటరీ సిస్టమ్ని ఎక్స్టెండ్ చేస్తూ 1560 కోట్లు. చూడడానికి మన 50,000 60,000 లోన్లో ఇది తక్కువ అనిపించవచ్చు సార్, కానీ 1560 కోట్లు ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఒక సమాంతర వ్యవస్థని వాళ్ళు రన్ చేస్తున్నారు సిస్టంలో. అంటే మన మీద అంటే ప్రజల యొక్క మీద పన్ను భారం పెట్టి ఆ డబ్బులతో సమాంతర వ్యవస్థ అంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రచారానికి ఏ ఉపయోగం లేదు. వాళ్ళు గవర్నమెంట్లో లేరు, ఎక్కడా లేరు, వాడుతూ మన మీద భారం వేస్తున్నారు సార్. రూపాయి పెంచుతూ వీళ్ళ భవిష్యత్ అవసరాలు వీళ్ళ భవిష్యత్ అవసరాల కోసం ఈ రోజు సామాన్య జనాలను తొక్కేస్తున్నారు సార్. చాలామంది ఇస్తున్నారు అంటున్నారు. నేను కూడా మనం చూశాను సార్, ఇస్తున్నారు అని చాలామందికి పథకాలు వెళ్తున్నాయి అంటున్నారు. కరోనా వచ్చాక రెస్క్యూ చేశారని సార్ అంటున్నారు. నేను అంటాను సార్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కరోనా ఉందని ఎజ్యూమ్ చేసుకున్నారు వాళ్ళు. ఆ రోజు నుంచి అమ్మ మీరు ఎవరు పని చేయొద్దు, కరోనా వచ్చింది ఇచ్చేస్తున్నాను అన్నట్టు ఎక్స్టెండ్ చేయకండి, బాగుండదు. వాళ్ళు ఏంటంటే నేను ఒక పథకానికి పేరు ఇచ్చాను, నన్ను అందరూ మొండోడు అంటున్నారు, నేను ఒక 10 పథకాలు నవరత్నాలు ఇచ్చాను, ఈ నవరత్నాలకు నేను పంచిపెట్టాలి. అది ఏం నాది కాదు కదా సొమ్ము, అకౌంట్ నాదా, బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్ నాదా, అప్పు తీసుకొద్దాం, పుట్టి జోడ పుడతాయి, పంచిపెట్టండి, ఏం పర్లేదు నేను ఇచ్చాను, ఓకే. కాకపోతే దీంట్లో పని చేయండి అయ్యా, మీరు ఇంతకుముందు 90,000 మంది లబ్ధి పొందారా, లేకపోతే 9 లక్షల మంది లబ్ధి పొందారా, కట్ చేసి వాళ్ళకి ఆధార్ కార్డు ఉందని లేకపోతే రేషన్ కార్డులో మీ కొడుకు ఐటీ రిటర్న్ ఫైల్ చేశాడని చెప్పి వాళ్ళకి కట్ చేసేసి ఓన్లీ 5 లక్షల మందికి ఇవ్వండి. మీకు తెలుసో లేదు సార్, జరుగుతుంది. బెనిఫిషియరీ నెంబర్స్ తగ్గిపోయింది సార్. కావాలంటే మీరు నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నెంబర్స్ తీసుకొస్తాను. బట్ తగ్గింది ప్రతి విషయంలో కూడా. మొన్నటికి మొన్న ఆసరా అనే పథకంలో ఇంతకుముందు 89 lakhs మంది ఆసరా పొందితే ఈసారి పొందింది మాత్రం 70 లక్షల మంది సార్. 19 లక్షల ఆడపిల్లలకి ఆసరా పథకం నుంచి దూరం అయింది సార్. ఎందుకంటే ఇట్లా రకరకాల కారణాలు. నాకు రోజు 2-3 కారణాలు వస్తాయి సార్. మేము ఐటీఆర్ ఫైల్ చేశారు కదా సార్, మీరు ఐటీఆర్ క్యాన్సిల్ చేయడం అవుతుందా, మాకు ఆంధ్రాలో పథకం పోయింది అని అంటున్నారు. ఏమైంది సార్ అంటే నేను ఐటీఆర్ కడుతున్నాను, మా అమ్మ నాన్నకి రేషన్ కార్డులో లింక్ ఉండడం వల్ల మా అమ్మ నాన్నకి వచ్చే పథకాన్ని తీసేశారండి అని చెప్తున్నారు. ఇలా 100 రకాల పథకాలు తీసేసేసి చేస్తున్నాము అనుకుంటున్నారు, కానీ చేయకుండా అసలైన లబ్ధిదారులు కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసుకుంటూ. వాళ్ళు ఐటీఆర్ తో లింక్ అయినారంటే అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని, వాళ్ళ కొడుకు కడుతున్నారు అని అంటే కుటుంబం బానే ఉందని, లబ్ధిదారులుగా వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు కదా. గుడ్ మూవ్ సార్. కానీ ఏమవుతుందంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళ డబ్బులు ఇచ్చానో లేదా ఎలా తెస్తుంది మనకి, వాళ్ళ కొడుకు ఇస్తున్నాడని లేదా మీకు ఎలా చెప్పగలరు? రియాలిటీగా కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మీ అదే చెప్పాను సార్, ఒకవేళ అలా ఉంటే ఇవ్వద్దు, లేదా అదర్ ఇన్కమ్ ఉంటే ఇవ్వద్దు, కానీ రియల్ గా బాధపడే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, రియల్ గా కావాల్సిన వాళ్ళకి ఇవ్వండి లబ్ధిదారులకి. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్, మీరు అన్నట్టు ఆల్రెడీ నెంబర్స్ చెప్పేసాం. ఒక సంవత్సరం మొత్తం చేయాల్సిన అప్పు 5 నెలల్లో 100% అయిపోయింది, 98.5% అయిపోయింది సార్. ఆల్రెడీ ఒక 4 నెలల క్రితం అంటే కరోనా వచ్చిన ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లో చెప్పాను సార్, ఆంధ్ర ఈజ్ గోయింగ్ టు బి ఏ డిఫాల్టింగ్ స్టేట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇన్ ఏ 1 year టైం అని సార్. ఇప్పుడు 6 months అయింది, 5 months అయింది, ఇంకొక 6 months లో సార్ ఆ డేంజర్ కనపడుతుంది. లెహ్మాన్ బ్రదర్స్ అని US లో మనకి 2008లో సబ్ ప్రైమ్ క్రైసిస్ వచ్చింది సార్. ఆ సబ్ ప్రైమ్ క్రైసిస్ ఆద్యం పడింది లెహ్మాన్ బ్రదర్స్ అని US లో ఒక పెద్ద బ్యాంకు. అదే దివాలా తీసిన దగ్గర నుంచి మొత్తం ఆస్తులన్నీ ఎలా అయితే ఉన్నాయో సేమ్ మెథడ్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దివాలా తీయబోతుంది సార్. ఒక పబ్లిక్స్ గవర్నమెంట్ అనేది దివాలా తీయబడింది ఫస్ట్ టైం చరిత్రలో మందే అవ్వబోతుంది సార్. అది కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫెయిల్ అవడం వల్లే తప్పితే. అలాగే ఇన్వెస్టర్ని ఎవరో ఒకళ్ళ మీద అంటే చంద్రబాబు గారి మీద కోపంతో లేదా ఒక పార్టీని నాశనం చేయాలనే కోపంతో
రాష్ట్ర ప్రజలందరినీ నాశనం చేయడానికి అలా ఎందుకు చెప్తున్నారు? అధికారంలోకి రావాలనేటువంటి లక్ష్యంతో కూడా సార్ చెప్పారు. అది రాకముందు సార్, వచ్చాక ఏమవుతుందంటే Okay. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ నాశనం చేయకూడదు సార్. I'll get back to you. I'll get back to you. బోస్ గారు ఒక్క నిమిషం. జిఎస్టీ వస్తుంది సార్ అది. యా. మన ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల దిశగా, పీకల్లోతు అప్పుల దిశగా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి చాలా వేగంగా వెళ్తోంది అనేటువంటి భావన ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద తెలుగుదేశం బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మీరు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు ఇద్దరు చార్టర్డ్ అకౌంట్స్ చాలా క్యాలిక్యులేటెడ్ గా, చాలా అనలిటికల్ గా, బ్రహ్మాండంగా అరటిపండు ఒలిచిపెట్టినట్టు, కొబ్బరికాయ కొట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పినారు వాళ్ళు. ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. ఈ అంటే రోజు మీ పని వాళ్ళు చేసేసారు. సార్ మీ పని వాళ్ళు చేసేసారు. ఎందుకంటే బీయింగ్ ఏ పొలిటీషియన్ ఐ విల్ టాక్ అబౌట్ ది పొలిటికల్ యాంగిల్. రాజకీయ కోణంలో నేను మాట్లాడుతున్నా. వాళ్ళు చాలా అనలిటికల్ గా, చాలా చక్కగా పిట్ట కథలు చెప్పినట్టు మన జనసేన నాయకులు చెప్పేసినారు. ఇంతకన్నా అర్థం కాకుండా పోవడానికి ఏమీ లేదు. నేను ఒకటే చెప్తున్నాను, అన్నపూర్ణ అని పేరున్నటువంటి రాష్ట్రానికి అప్పుల పూర్ణ అని పేరు తెచ్చిపెట్టారు. చాలా స్పష్టంగా కూడా చెప్పినారు మన చార్టర్డ్ అకౌంట్ పెద్దలు, స్టూడియోలో కూర్చొని చెప్పారు. సంవత్సర కాలానికి చేయాల్సినటువంటి అప్పుని 5 ఏళ్లకే చేసేశారు. పోని అప్పులు చేశారు. ప్రజల పైన భారాన్ని మోపకుండా ఏమైనా ఉన్నారా? పెట్రోల్ ఛార్జీలు 2 సార్లు పెంచారు, డీజిల్ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు 2 సార్లు. కరోనా కష్టకాలం గిఫ్ట్ ఇచ్చారంట కదా, ఏం గిఫ్ట్? తొక్కల గిఫ్ట్. 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, ఇసుక ఛార్జీ పెంచున్నారు. ఏం సార్? పెట్రోల్ డీజిల్ ఛార్జీలు మన తెలంగాణలో ఎంత ఉంది, మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉంది? నా దగ్గర సర్కులర్లు కూడా ఉన్నాయి, మీరు చూడండి. 27/2020 రోజు ఒకసారి పెంచారు పెట్రోల్ డీజిల్ ఛార్జీల పైన. అదే విధంగా 12/9 అంటే జూలైలో ఒకసారి పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్స్ పెంచారు. సెప్టెంబర్ లో అంటే 12వ తేదీ, ఈ నెల 12వ తేదీ మళ్ళీ పెంచారు. ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? సరే అప్పు తెచ్చుకున్నారు. ఏం చేశారు అప్పు చేసి? పోనీ అప్పు తెచ్చిన తర్వాత ప్రజల పైన భారం పెట్టొచ్చా? పెట్రోల్ డీజిల్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర వసూలు, చివరికి రేషన్ షాపులో ఇచ్చేటువంటి పేదలకు ఇచ్చే కందిపప్పు, చక్కెర పైన కూడా మీరు ధరలు పెంచారంటే ఈ పెన్షన్ డబ్బులంతా ఏం చేస్తున్నారు? సింపుల్ గా మీరు ఒక పర్మిషన్ ఇస్తే ఒక చిన్న కథ చెప్తాను సార్ నేను, ఒకే ఒక 2 minutes లో. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పారు కదా కథలో, నేను కూడా ఒక కథ చెప్తాను. కానివ్వండి. అందరూ చెప్పిన తర్వాత నేను వైసీపీ ఆయనకు చెప్తా, ఆయన ఏం చెప్తారో చూద్దాం. చెప్పండి, మాట్లాడినప్పుడు నేను సింపుల్ పాయింట్ ఒకటే చెప్పాను కదా. సంవత్సర కాలానికి చేయాల్సిన అప్పులు మీరు 5 ఏళ్లకే చేశారంటే దీని అర్థం 5 నెలలు సార్, 5 నెలలు. 5 నెలలకే చేశారు కదా. పోనీ అప్పు చేసిన తర్వాత కూడా ఏమైనా ప్రజల పైన భారం మోపింది ఆపున్నారా? అది కూడా పెంచారు. సింపుల్ గా ఇప్పుడు ఒక బస్సు ప్రయాణం స్టార్ట్ అయింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు నుండి తిరుపతికి స్టార్ట్ అయింది అనుకుందాం ఒక బస్సు ప్రయాణం. బస్సు ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత కండక్టర్ వచ్చి అందరినీ టికెట్లు అడుగుతున్నాడు. అయ్యా టికెట్లు తీసుకోండి. అందరూ టికెట్లు తీసుకుంటున్నారు. చివరికి ఒక ముసలాయన దగ్గరికి వచ్చి అయ్యా టికెట్ తీసుకుంటే ఆ ముసలాయన జోబీలు జుబ్బాలు చేయి వదిలి చూస్తే డబ్బులు లేవు సార్. 2,000 తెచ్చాను సార్, ఏడో పడిపోయింది, కింద మీద అటు ఇటు తిరుక్కుంటున్నాడు ఆ ముసలోడు పాపం బస్సులో. కండక్టర్ టికెట్ తీసుకోవాలా లేకుంటే దిగేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ ముసలోడు, సార్ నేను మా కూతురు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నేను చూడాలి సార్, దయచేసి ఏదైనా తిరుపతి దాకా దింపండి సార్, అది రిక్వెస్ట్ చేసుకుంటే కుదరదు టికెట్ తీసుకోవాలా లేకుంటే దిగేయాలంటాడు. ఇంత లోపల పక్కన ఒక యువకుడు నిద్ర లేసి, ఆ ముసలోని దింపబాకయ్యా, నేను ఇస్తాను ఆ డబ్బు 50 రూపాయలు అని చెప్పి ఆ ముసలోడి తరఫున ఆ యువకుడు టికెట్ తీసి ఆ ముసలోడికి ఇచ్చాడు. ఆ ముసలోడు హ్యాపీ అయిపోయాడు. బస్సులో ఉండే వాళ్ళందరూ కూడా ఆ యువకుడు యొక్క దాన గుణానికి మెచ్చుకున్నారు, అప్రిషియేట్ చేశారు. ఓ అమ్మాయి ఇట్లాంటి యువకులు ఇంకో ఉన్నారనేసి. ఆ ముసలోడు తిరుపతి వచ్చిన తర్వాత దిగేసి ఆ యువకుడికి 2 చేతులు దండం పెట్టండి, నేను జన్మలో మర్చిపోయింది ఆయన తండ్రి, నన్ను దేవుడిలా కాపాడుకున్నావు అని చెప్పి ముసలోడు దిగి వెళ్ళిపోతాడు. ఇంత లోపల బస్ స్టాండ్కి పోయి ఆ యువకుడు దిగేసిపోతా అంటే యువకుడు ఫ్రెండ్ అడుగుతాడు, ఏమిరా ఈ విధంగా అందరికి దాన ధర్మాలు చేసుకుంటా ఉంటే
ఆ యువకుడు చెప్తాడు, రేపు పిచ్చోడా ఆ 2,000 రూపాయలు కొట్టేసి నేనేరా ఆ ముసలివాడి దగ్గర 2,000 రూపాయలు కొట్టేసి వానికి 50 రూపాయలు ఇచ్చి టికెట్ తీయించాను రా అని. అట్టుంది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన. మన దగ్గర డబ్బులు కొట్టేసి మళ్ళీ మనకు దాంట్లో ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టేసి ఇంత పెద్ద గ్లామర్ కొట్టేస్తున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 1,26,000 కోట్లు అప్పు చేశారు. నేను కాదని చెప్పలేదు, మేము కూడా అప్పు చేశాం. నేనే కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ లో చేశారు. అప్పుడే డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారే. మీరు అఫెన్స్ లో ఉన్నారు కదా, అఫెన్స్ లో ఉండండి. అప్పుడు డిఫెన్స్ కూడా డిఫెన్స్ రెండు చెప్తాను. ఒక నిమిషం నేను మాట్లాడి. ఇప్పుడు ప్రతి ప్రభుత్వము అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 5 సంవత్సరాల కాలంలో 1,20,000 కోట్లు చేస్తే మేము చేసిన అప్పులన్నీ కూడా ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. పట్టిసీమ కట్టాము, ఒక పోలవరం విమాన ఛార్జీలు పెట్టారు. ఈ దీంట్లో సగానికి పైగా పాపం మీదే కదా సార్. పాపం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి ఎటువంటి బడ్జెట్ ఇచ్చారు సార్? ఇప్పుడు సార్ పాపం అంటే నేను చెప్పేది, మేము ఒక సంవత్సరంలో 1,26,000 కోట్లు చేస్తే 5 సంవత్సరాలకి 1,26,000 కోట్లు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈయన సంవత్సరానికి 1,00,000 కోట్లు చేసి పోనీ అప్పు చేసి సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు చేసి అక్కడితో ఊరుకున్నాడా? నిత్యావసర ధరలు పెంచడం, కరెంటు ఛార్జీలు పెంచడం, సిమెంట్ ఛార్జీలు పెంచడం, చివరికి మేము ఇసుక ఫ్రీగా ఇస్తుంటే 375 రూపాయలు టన్ను ఇస్తారండి వీళ్ళు. ఈ డబ్బులను ఏం చేస్తున్నట్టు, ఎక్కడ ఖర్చు పెడుతున్నట్టు? చివరికి ఒక విషయం చెప్తాను, మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తుంది కాదు, మళ్ళీ వచ్చి నెక్స్ట్ మళ్ళీ వస్తాను సార్. మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. అట్లా కాదు ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ఉండండి సార్, ఉండండి. కాదు ఆయుధాలన్నీ కొంచెం అట్లా దాచిపెట్టుకోండి. ఆయుధాలన్నీ తర్వాత ఇద్దరు కానీ ఆయన కూడా అవకాశం ఇవ్వనివ్వండి. రాజశేఖర రెడ్డి గారు నమస్కారం. రాజశేఖర రెడ్డి గారు నమస్కారం. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అప్పుల ఊబి వైపు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి భావన కనపడుతోంది. దీని మీద మిత్రులు మనకు 2 చార్టెడ్ అకౌంటెంట్లు, మన సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా. మీరు వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అనుకుంటాను కదా సార్ మీరు కూడా? అంటే ఇవాళ 3 చార్టెడ్ అకౌంటెంట్లు, ఒక పాలిటీషియన్. చెప్పండి సార్, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? కృష్ణమోహన్ గారు, మీకు మిగతా ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. మా సహోదరులు ప్రసాద్ గారు, బోస్ గారు ఇద్దరు ఉన్నారు, సంతోషకరం. ఇక్కడ అంటే మన ఆలోచన విధానమే మన యొక్క పరిపాలనా విధానం అనేది ఒకసారి ఆలోచిస్తాం. ఇప్పుడు మన బోస్ గారు చెప్పినట్టు, ప్రసాద్ గారు చెప్పినట్టుగా వాళ్ళ మాటలు చూస్తా ఉంటే అందరం కాసేపు నవ్వుకున్నాం. దాన్ని అంటే వాస్తవంగా ప్రసాద్ గారు కూడా నవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే హాస్యాస్పదంగాను నిజంగా చూసే ప్రజలకు కూడా ఇంకా వీరు రాజకీయాలు మానరా, వాస్తవాలకి రారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఏర్పడతాం. అసలు ప్రధానంగా కృష్ణమోహన్ గారు, అంటే నేను 3 చెప్పారు కాబట్టి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి. ఎక్కువ సమయం నేనే అనుసంధానకర్తని. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం అనేది ఒక ప్రజా సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వం. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లేక వ్యాపార రీతి ఏర్పడిన సంస్థ కాదు. లాభాపేక్షతో నడవడానికి ప్రభుత్వం అంటేనే లాభాపేక్ష లేకుండా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించి వారికి అభివృద్ధిని ఏర్పరిచి వారి జీవన ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మనం ప్రధానంగా మన ప్రభుత్వం కానివ్వండి రాజ్యాంగ ప్రకారం ముందుగా ప్రజలకి మన హామీ ఇచ్చిన పరంగా వారికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామా లేదా, ఫస్ట్ క్వశ్చన్. అలాగే వారి జీవన ప్రమాణాలు, వాళ్ళ తలసరి ఆదాయం పెంచుతున్నామా లేదా కూడా చూడాలి. ఎస్, పోనీ మన రాష్ట్రం ఏమన్నా సర్ప్లస్ లో ఉండి రిజర్వ్స్ ఎక్కువగా ఉండిపోయి ఇక్కడికి వచ్చినాకనే మనకి ఏమన్నా అప్పుల్లో కూరుకున్నామా అనేది జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఒక్కసారి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళ మనస్సాక్షికి బాగుంటుంది. ఎందుకంటున్నానంటే, మనం వచ్చే రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజున వీళ్ళ అధికార పత్రిక అయినటువంటి ఈనాడులోనే కేవలం ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయని స్పష్టంగా రాయడం జరిగింది. సో ఈ 100 కోట్లతో మనం ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపడతామో ప్రసాద్ గారు మనకి ప్రజలకు వివరిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు చెప్పే కథలన్నీ ఆవు కథల్లాగా మిమ్మల్ని మీరు ఏదో సమర్థించుకోవడానికో లేక మీ నాయకత్వాన్ని సమర్థించుకోవడానికి లాగా ఉన్నాయి తప్ప ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగపడుతున్నాయి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ 2 మన ప్రసాద్ గారు చెప్పారు. ఈ కరోనా కాల విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలకు డబ్బులు చేరాయి అంటే ఒక
విశ్లేషకుడిగా అంటే న్యూట్రలిస్ట్ గా చాలా మంచి అభిప్రాయం వ్యక్తం. ఎస్, కరోనా ప్రపంచాన్ని వణికించింది. అందులో భాగమైన మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలు అంటే బతకడానికి కనీసం పేద ప్రజలు తినడానికి 3 పూటల కనీసం తిండి దొరకకుండా వస్తే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంప్రమైజ్ అవ్వకుండా అందరికీ అంటే బియ్యం కానివ్వండి, లేదంటే డబ్బులు కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, ఇలా 1500 కానివ్వండి ఇవ్వడం జరిగింది. అంటే మన ప్రభుత్వం మొట్టమొదటిగా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. అందులో అనుగుణంగా మనం ఈ 5 నెలల కాలంలో కొన్ని అప్పులు చేయడం జరిగింది. ఈ 5 నెలల సంవత్సరం కాలం అప్పులు 5 నెలలు చేశానంటున్నారు కృష్ణమోహన్ గారు, లేదా మన ప్రసాద్ గారిని మన కేఎస్ ప్రసాద్ గారిని నేను అంటే బీయింగ్ న్యూట్రలిస్ట్ మిమ్మల్ని మీరు చెప్పండి, ఇంత విపత్కర పరిస్థితి చరిత్రలో ఏనాడైనా ఉందా? పోనీ ఈ 5 నెలల కాలం సింగిల్ రూపీ అన్న గవర్నమెంట్ కి వచ్చిందంటే రెవెన్యూ పరంగా మనకి ఒక నెలలో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10,000 కోట్లు రావాల్సి ఉంటే నెలకి రెవెన్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చింది ఎంత అండి? ఫస్ట్ 2 నెలల్లో కేవలం 50 నుంచి 100 కోట్లు మాత్రం. కేవలం తర్వాత 2 నెలల తర్వాత 100 కోట్లు, తర్వాత 200 కోట్లు జరుపుకుంటూ వచ్చి ఇప్పటికీ మనం ఈ నెలకి జిఎస్టి సెప్టెంబర్ కి గత సంవత్సరం కన్నా ఇప్పుడు పెరిగిందండి. అంటే ప్రపంచంలో ఎప్పుడు లేని విధంగా ఈ 5 నెలల్లో ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితి ఏర్పడింది. మరి ఈ కాలంలో సంవత్సరం అప్పులు ఇప్పుడు చేయక ఎలా చేస్తారు? ప్రభుత్వం ఎలా రన్ చేద్దామండి? ప్రసాద్ గారు, నేను అడుగుతా ఉన్నాను కృష్ణమోహన్ గారు, మీరు చెప్పండి ఒక ఇన్యూషన్. అంటే మన రాష్ట్ర ప్రజలు ముందుగా బతికించుకోవాలి. బతికుంటే కదండి రేపు పొద్దున మనం ఏమైనా చేయగలుగుతాము. అసలు బతుకనేదే లేకపోతే అప్పనేది చేయకుండా ఉంటే ప్రజలు ఎలా బతికిస్తారు? చచ్చిన తర్వాత మనం ఏం సాధిస్తాం? ఏదైనా బతికి సాధించమని మన పెద్దలు చెప్తుంటారు. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ మనం కాపాడుకుంటూ గుండెల్లో పెట్టుకొని దగ్గరుండి సమీక్షలు చేసి ఇన్ని ప్రాణాలను కాపాడితే సాక్షాత్తు ప్రధానమంత్రి గారితో సహా అభినందనలు తీసుకుంటే మాజీ కేంద్ర మంత్రులు, ప్రజెంట్ కేంద్ర మంత్రులు అభినందిస్తా ఉంటే వీళ్ళందరికీ ఎందుకు కనిపించట్లేదు? ఓకే, రాజకీయం చేయండి, దాన్ని కాదనట్లేదు, రాజకీయ పార్టీ రాజకీయ కనీసం మీరు సంక్షేమ పరంగా మీరు ఏమందించారు? ఈ రోజున చంద్రబాబు నాయుడు కనీసం స్టేట్ లో ఉండి ధైర్యం కల్పించారా? ఈయన మిత్రుడైన పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఈ రాష్ట్రానికి వచ్చారా? అక్కడ కూర్చుంటారు, ఒక ఆయన ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు, ఒక ఆయన రూమ్ లో కూర్చుంటాడు, ఇక్కడ శ్రీరంగ నీతులు చెప్తా ఉంటారు. ఏమన్నా న్యాయంగా ఉందంటే అసలు? కనీసం మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు మనస్సాక్షి గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. అరే మీరు కనీసం రాష్ట్రంలో ప్రజలకి ధైర్యం చెప్పకుండా మీరు అక్కడ కూర్చొని కబుర్లు చెప్తూ నీతి కబుర్లు చెప్తుంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి మిమ్మల్ని నమ్మాలా? ఏ రకంగా నమ్ముతారు? జగన్మోహన్ ప్రాణాలు తెగించి ఈ రోజు డాక్టర్లు, సచివాలయ సిబ్బంది ఈ రోజు ఇంతమంది తెగించి ప్రాణాలు మీరు ఆగండి, మీరు చెప్పారు. ఒక్క నిమిషం బోస్ గారు, ఒక్క నిమిషం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడారు. ఇందాక జనసేన మన బోస్ గారు మాట్లాడుతూ ఏపీ ప్రజలు ఇంత స్వార్థపరులు, మీరు స్వార్థపరులు అయ్యండి, పవన్ కళ్యాణ్ ఒక స్వార్థపరుడు అయ్యండి, పక్క రాష్ట్రంలో అట్లా కాదులే రాజశేఖర రెడ్డి గారు, అట్లా కాదులేండి. కానీ మనము కాదు మీరు ఏం మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించి స్వార్థపరులు అంటారా? మిమ్మల్ని గెలిపించకపోతే స్వార్థపరులు అయిపోయారా? ఏం మాటలు మాట్లాడుతున్నారండి వీళ్ళందరూ? రాజశేఖర రెడ్డి గారు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం నా మాట వినండి, ఒక్క నిమిషం నా మాట వినండి. రాజశేఖర రెడ్డి గారు నా మాట వినండి. మీరు నేను ఫుల్ టైం పార్టీ అంటే పూర్తి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నటువంటి వ్యక్తి కాకుండా ఒక చార్టెడ్ అకౌంటెన్సీ ఆగండి ప్రసాద్ గారు, మీరు ఆగాలి. చార్టెడ్ అకౌంటెన్సీ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి ఒక విజ్ఞులైనటువంటి వ్యక్తిని నేను, ఆ పార్టీ ఏదైనా కావచ్చు, అలాంటి వ్యక్తిని తీసుకున్నాను కదా. మీరు కూడా మీరు ప్రజెంట్ చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే మీ కేసును బలంగా ప్రజెంట్ చేయండి తప్ప పొలిటికల్ కౌంటర్స్ అనవసరం సార్. రాజశేఖర రెడ్డి గారు ప్లీజ్ గో హెడ్ అండ్ కన్క్లూడ్. నన్ను ఇక్కడ పిలిచింది మీరు వైఎస్ఆర్ అధికార ప్రతినిధి. అవునండి, బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మాట్లాడతాం. రెండు విషయాలు, టూ యాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి సంక్షేమ పరంగా మేము ఏం అందిస్తున్నామో ఇప్పుడు నేను వివరించాను. ఇక మీరు ఆర్థిక పరంగా వచ్చారు. ఆర్థిక పరంగా మీరు ఫైనాన్షియల్ అప్పుల్లో కూలిపోతున్నారు చెప్తున్నారు. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఇప్పుడు ఈ రోజు భారతదేశం యొక్క అప్పు ఎంత అండి? దగ్గర 100 lakhs crores. మరి భారతదేశం కొన్ని రాష్ట్రాల్లో బాగా ధనవంతమైన రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు ఈ రాష్ట్రం మరి భారతదేశం మొత్తం అప్పులు కూరుకుపోతా ఉంది? అంటే కరెక్ట్ గా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అప్పు చేయడం జరిగిందా? అదే తరచుగా అంటే తరాలుగా వస్తున్న అప్పు ఈ రోజు 100 lakhs crores వెళ్ళింది. మన భారతదేశం ఎంత 70 years ఎంత డెవలప్ అయింది? ఏ టెక్నాలజీ మనం అందుకోగలుగుతున్నామండి? అయితే ఇక్కడ జరుగుతుంది, మన రాష్ట్రానికి వద్దాం. 2.5 లక్షల కోట్లు మన నెత్తిని పెట్టిపోయారు చంద్రబాబు గారు. ఈయన అంటున్నారు ఇంతకుముందు మేము పోలవరానికి ఎంత అబద్ధం ఆడుతున్నారు సార్ కృష్ణమోహన్ గారు.
పోలవరానికి వీళ్ళు డబ్బులు పెట్టారా? కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్ వీళ్ళు డబ్బులు పెట్టడం ఏంటి అంటే వీళ్ళు చెప్పే ఎన్ని పచ్చబద్దలు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక రెండోది నేను చెప్తున్నాను, ఫైనాన్షియల్ మాట్లాడుతున్నాను. మనకున్న 2.5 లక్షల అప్పుల్లో ఈ రోజు మనం ఎంత పెడుతున్నామంటే మీకు చెప్తున్నాను, నెలకి 2,000 కోట్ల అప్పు కడుతున్నాము కృష్ణమోహన్ గారు. గత ప్రభుత్వం చేసినందుకు మనం చేసి తీరుస్తున్నాం డబ్బులు అప్పు తీరుస్తూ, అంటే వడ్డీ కానీ అసలు కానీ నెలకు వడ్డీకి కానీ వడ్డీ కడుతున్నాం 2,000 కోట్లు. అవును సార్, 2,000 కోట్లు మనం వడ్డీనే కడుతున్నాం ఈ రోజు నెలకి. పైగా అసలు కూడా మనం తీర్చడం జరిగింది. అసలు కూడా మన చంద్రబాబు గారు కానీ అంత ముందు గవర్నమెంట్ చేసి తాను తీరుస్తూ మన ప్రతిదీ కూడా లెక్క ప్రకారం వెళ్తూ సంక్షేమ కరం తగ్గకుండా ఫైనాన్షియల్ కూడా వీఆర్ గోయింగ్ అహెడ్. ఇదే సిఎండేజీ చెప్తున్నది. సిఎండేజీ ఏ పరంగా ఇస్తుందండి మనకి? జనరల్ మనం పెట్టిన ఖర్చులు కానివ్వండి, ఆదాయం కానివ్వండి అంటున్నారు. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే అప్పు చేస్తున్నామో ప్రజల పర్చేసింగ్ పవర్ పెంచడానికి వాళ్ళ మీద ఖర్చు పెట్టి వాళ్ళ పర్చేసింగ్ పవర్ ద్వారా మనకు ఆదాయం వచ్చేటట్టు చేస్తున్నాము. ఓకే, ఇదే పాయింట్ మీద కన్ఫైన్ అయ్యి ఇదే పాయింట్ మీద రాజశేఖర రెడ్డి గారు, నో మీరు ఆల్రెడీ యూ షుడ్ హావ్ కమ్ టు ది పాయింట్ బై దిస్ టైమ్. యూ హావ్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ ఆఫ్ యువర్ టైమ్. ఇది ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడానికి, వాళ్ళ జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి తెచ్చినటువంటి అత్యధిక భాగం కనుక వాడి ఉన్నట్లయితే, ఉపయోగించి కనుక ఉన్నట్లయితే అసలు ఈ చర్చే లేదు. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్ సార్. సార్ అగైన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సార్. ప్రసాద్ గారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి మాట ఉంది, డెట్ సర్వీసింగ్ ఉంటుంది కదా, అంటే తెచ్చుకున్నటువంటి అప్పులను తీర్చాల్సి ఉంటుంది. అవి వాడంత రీషెడ్యూల్ చేసినా కనీసం వాటి వడ్డీ అన్నా కడుతూ ఉండాలి. అది నామినల్గా చాలా తక్కువ వడ్డీకి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేటువంటివి మన మార్కెట్లో ఉండేటువంటి వడ్డీలు ఉండవు. 2%, 3%, 4% ఇట్లాంటివి ఉండేటువంటిది. ఇప్పుడు మనకు దాదాపు 2,000 కోట్ల రూపాయలు కేవలం వడ్డీకే చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ గోయింగ్ టు క్రియేట్ ఎ మెస్. వేర్ ఆర్ వి? అదేనండి, ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో అందరూ అడుగుతుంది కూడా అదే కదా, అన్ని స్టేట్లు అడుగుతుంది కూడా సెంట్రల్ అదే కదా, ఎఫ్ఆర్బిఎం మాకు లిమిట్స్లో ఈ వడ్డీకి రాయితీలు ఇవ్వండి, కొన్నాళ్ళు మాకు కన్సిడరేషన్ ఇవ్వండి అని. ఇప్పుడు రాజశేఖర్ గారు ఇంతసేపు మాట్లాడిన దాన్ని కంక్లూజన్లో ముందు మాట్లాడుంటే చాలా బాగుండు. ఎందుకంటే ఆయన మా అందరికైనా సీనియర్ మోస్ట్ ఆయన, అంటే ప్రాక్టీసింగ్లో ఏం బోస్ గారు. సో ఆయన యాక్చువల్గా ఆయనకి ఏంటంటే పార్టీని భుజాన్ని వేసుకున్న కారణంగా ఆయన పాత్రది, ఆయన వేషం అది, ఆయన డైలాగ్ అలాగే ఉండాలి. ఆయన మనందరికన్నా చాలా జెన్యున్ గా కొన్ని ఫిగర్స్ ఇస్తారు ఆయన. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన ఈ ట్యాక్సెస్ ప్రజల మీద భారం అంటున్నారు చూడండి, ఏ విధంగా పెంచారో దాంట్లో ఒక ఆనాపైసే డీవియేషన్ లేదు. 24% లాస్ట్ టైం మనకు రెవెన్యూ రిసీవింగ్స్ ఉంటే ఇప్పుడు దగ్గర 23% ఉంది ఇప్పుడు పెంచిన ట్యాక్సెస్లో. సో దాంట్లో వేరియేషన్ ఎక్కడ లేనప్పుడు ఈ కరోనా నేపథ్యంలో నేను మొదలెట్టింది కూడా నేను కరోనా రాష్ట్రాలను బ్లేమ్ చేస్తూ నేను మాట్లాడట్లేదు. ఈ కరోనా నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఉన్న ఆర్థిక స్థితిని ప్రజల ముందు పెట్టకుండా వాళ్ళు ఏంటంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి 20 లక్షల కోట్లు ఆత్మనిర్భర్ అంటే ఏదో చచ్చిపోయిన మనుషులకి ఇచ్చిన ప్యాకేజీ లాగా అది ఇచ్చి మన నెత్తి మీద ఈ భారాన్ని పెట్టి వీళ్ళని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. గత ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అన్న సెంట్రల్ గవర్నమెంట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ బాధపడి వస్తున్నారు, కానీ అసలు వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించట్లేదు. ఇప్పుడు దే షుడ్ ఈవెన్ ఎక్స్పోజ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ బతుకుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లకార్డులు పట్టుకుని జీఎస్టీ రాలేదని గాంధీ బొమ్మ దగ్గర పార్లమెంట్ హౌస్లో చేశారు. అది ఆంధ్రప్రదేశ్కి కూడా వర్తిస్తుంది, వేరే రాష్ట్రాలకు కూడా వర్తిస్తున్నారు. ఎవరైతే ఫర్గా ఉంటున్నారో వాళ్ళకి వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు ఈ జీఎస్టీ బకాయిలు కానీ ఇందాక పోలవరం గురించి మాట్లాడారు ఆయన. ఇప్పుడు నిన్నగాక మొన్నే కదండి కొంత అమౌంట్ రిలీజ్ చేసినట్టు. ఈ 15 నెలల్లో అయితే అనా పైసా పని అయితే లేదు కదా, అంటే స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టిందా వెనక్కిస్తున్నారు కదా. సో ఈ విధంగా ఏంటంటే కొన్ని దేర్ ఆర్ మేజర్ హెడ్స్. ఈ మేజర్ హెడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడానికి ప్రతి ఒక్కరు, ఈవెన్ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ టైము 4 సీట్లు గెలిపించి 2 ఎంపీలు గెలిపించిన పాపానికి యూసీ లేవలేదని వేరే రాష్ట్ర ఎంపీ మన రక్తం తాగేసాడు. ఇప్పుడు మన రాష్ట్రంలో వాళ్ళు గెలిపించిన పాపానికి ఇంకో విధంగా ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్కి నరకం చూపిస్తున్నారు. ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరిని యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నిధులను ఎలా వెచ్చించారు, ఖర్చు చేశారు అనేటువంటి సర్టిఫికేట్లు అందజేయలేదు. అదే చెప్తున్నానండి. ఒక కన్సర్న్ మినిస్టర్ యూసీలు వచ్చాయని పార్లమెంట్లో చెప్తాడు. ఒక రాజ్యసభ ఎంపీ ఒక రాష్ట్రానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించిన అతను కూడా కాదు, ఓహో గగ్గోలు అన్ని ఛానల్లోను యూసీ లేదు. ఎందుకు 4 సీట్లు గెలిపించి 4 సంవత్సరాలు ఎత్తిన మోసిన పాపానికి రాష్ట్ర ప్రజలుగా నేను మాట్లాడుతున్నాను. ఇవాళ కూడా మీరు హైపోథెటికల్ ఈక్వేషన్ చూడండి, వాళ్ళని గెలిపించని పాపానికి మళ్ళీ ఈ విధంగా రక్తం తాగేస్తున్నారు. వీళ్ళు ఏమైనా ప్రశాంతంగా పనిచేయిస్తున్నారా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని? ఏంటి సార్ ఆయన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయే కదా, ఆయన ఎన్ని సంక్షేమ పథకాలతో 2 బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా చేశారు? ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ చూసుకోండి, ఏమైనా చూసుకోండి, మీరు ఆయన ఐఎల్లో కదా ఎగ్జిక్యూషన్లోకి వచ్చి. సో అంత విధి విధానాలు ఉన్న ఆయన కొడుకు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్ గారు, ఆయన ఏమైనా ఒక అనా పైసా పని చేయనిస్తున్నారా?
సంక్షేమ పథకాలు తప్ప ఇంకేం లేదు. ఎందుకు అది ఇక్కమల ఎలక్షన్లు పెట్టట్లేదు లోకల్ బాడీవి. సో ఏం చేస్తే ఏంటంటే వీళ్ళు టోటల్ ఫోకసింగ్ అంతా దాని మీదే ఉంటున్నారు. దానికి తోడు కునుకునక్క మీద తాటిబండి పడినట్టు ఈ కరోనా ఎఫెక్ట్ ఒకటి. ఓవరాల్గా ఏంటంటే రెవెన్యూ పరంగా వీళ్ళు పెంచిన ట్యాక్సెస్తో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏ విధమైన మార్పు లేదు. దయించి రాజశేఖర్ గారు ఈ విషయం మీద ఎక్స్పోజ్ చేసి చెప్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. కృష్ణమోహన్ గారు ఒక చిన్న మాట ఇంటర్వ్యూ అవుతాను ప్లీజ్. చెప్పండి. ఒక్క మాట చెప్పండి. అది కృష్ణమోహన్ గారు, అంటే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటుంటే సంక్షేమ పరంగా కొంచెం మాట్లాడుకుంటాం, అంటే ఇంకో పరంగా అభివృద్ధి పరంగా జరగాలంటే మన ఇండస్ట్రీస్ కూడా ఏం చేస్తున్నది కూడా మోర్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ పరంగా వాటిని అంటే ఈ కరోనా కాలంలో ఎంఎస్ఎంఈలు చాలా నష్టపోయి మనం చూసాం. దాదాపు 10 లక్షల మంది దాని మీద ఆధారపడి ఉన్నటువంటి విషయం అది. కానీ ఆ 10 లక్షల మందిని కూడా కాపాడుకోవడానికి మనం ఏం చేసామనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇండస్ట్రీని కాపాడుకునే పనిలో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా. దానికి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 25% ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ షుడ్ బై ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఒక మన ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది, జీవో ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని 915 కోట్లు దాదాపు బకాయిలు ఉంటే వాటిని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ బతకాలి, అది రద్దు చేయలేకపోతే టోటల్ గా పరిశ్రమ క్లోజ్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ కూడా పోయేసి రోడ్డు పడే పరిస్థితి. అలాగే విద్యుత్ ఫిక్స్డ్ చార్జెస్ కూడా మనం కట్ చేసాం. అంటే ఎందుకు చెప్తున్నా కొంతకాలం మనం బేర్ చేయాలి. దీన్ని సంక్షేమ పథకం కింద డబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 8,000 అలా నేను అంటలేదు. చూడండి, ఎంఎస్ఎంఈ దానికి ఆయన ఇచ్చిన సపోర్ట్ అనుకుందాం. దీనివల్ల ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ప్యారల్గా ఇప్పుడు ఉదాహరణకి పెట్రోల్ మీద ఇప్పుడు రాష్ట్ర పరిధిలో 5 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఒకటి, రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ఒకటి, ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ఒకటి, ఇంకోటి ఏంటి ఈ లిక్కర్. వీటి మీద మెయిన్ ఫోకసింగ్తో రెవెన్యూ జనరేషన్ జరుగుతుంది స్టేట్కి. ఇవి కాకుండా మిగిలినవన్నీ జిఎస్టీ పరిధిలో ఉన్నాయి. ఈ ఎంఎస్ఎంఈలు ఇవన్నీ ఏంటంటే ఫంక్షనింగ్ కోసం స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న బెటర్మెంట్. అట్లా కాదు, మీరు కరోనా అనేటువంటిది కేవలం మన భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి సమస్య కాదు. మీరు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ని కనుక తీసుకున్నట్లయితే అక్కడ ఉద్యోగాల నుంచి మనుషులను ఉద్యోగస్తులను తీసేయవద్దు అని ఆ సంస్థలకు చెప్పడం కోసం ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతోంది, అనేక సందర్భాల్లో కనపడుతుంది. మీరు కెనడా కానీ యూరోప్లో కానీ అనేక చోట్ల ఇప్పుడు అదే లైన్స్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు జగన్ ప్రభుత్వం 2 years స్ట్రైట్ అవే వాళ్ళు రెంట్లు తీసుకోవద్దని చెప్పి గవర్నమెంట్ సపోర్టెడ్ విత్ 60-70% శాలరీ ఇస్తాను. కానీ ఇక్కడ ఆ విధమైన పథకాలు మనకు లేదు. అట్లీస్ట్ ఈయన ఒక బిట్ అయినా చేశాడు, ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారా. రాజశేఖర రెడ్డి గారు చెప్పండి. స్టేట్ గవర్నమెంట్ లో ఎంఎస్ఎంఈలకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఇది, గౌతమ్ రెడ్డి గారు తీసుకుంది ఇట్స్ బ్యూటిఫుల్ స్టెప్. అండ్ పవర్ సెక్టర్ కూడా వాళ్ళు ఇచ్చిన సబ్సిడీస్ కానీ ఏదైనా కొన్ని వేవ్ ఆఫ్ ఇచ్చారు. వాటి గురించి నేను చెప్పట్లేదు, అంటే వాటిని మన సంక్షేమ పథకాలుగా డబ్ చేయలేము. నేను అంటుంది ఏంటంటే సంక్షేమం అన్నది ఇండస్ట్రీ ప్రమోషన్ అండి. అదే కూడా కాదు, క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా. మీరు ఇక్కడ రాష్ట్రంలో రెండు రకాలు, ఒకటి సంక్షేమం, ఒకటి అభివృద్ధి. రెండు చూసుకుంటే అభివృద్ధి కన్నా సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ అయిన గవర్నమెంట్ ఇది. దానికి తోడు ఈ కరోనా నేపథ్యంలో ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కి ఇస్తున్న సపోర్ట్ ఈ నవరత్నాలతో పాటు ఇంకొక రత్నం యాడ్ అయినట్టే ఉంది. దశరత్నాలు. బోస్ గారు చెప్పండి. మనం అసలు పాయింట్ డిబేట్ అయ్యి కరోనా వల్ల అనుకుంటున్నాం, కానీ కరోనా రాకముందు ఒక సంవత్సరం జరిగింది సార్. సంవత్సరం రాకముందు 10 నెలలు అనే ఒక అధికారం జరిగింది. ఆ 10 నెలల్లో 90,000 కోట్లు, అంటే యావరేజ్గా ఇయర్కి వచ్చేసరికి 1,00,000 కాదు సార్, 12 నెలలు పూర్తి 12 నెలలు ఏప్రిల్. ఓకే, మే నుంచి మార్చి లెక్కేస్తే 10 నెలలు. ఈ 10 నెలల్లో 90,000 కోట్లు అంటే సంవత్సరానికి 1,15,000 కోట్లు మనకి అప్పు తీసుకున్నాం సార్. 1,13,000 కోట్ల 112,000 అప్పు తీసుకున్నట్టు అర్థం. అంటే కరోనా వచ్చిన రాకముందే సార్ చంద్రబాబు గారి గవర్నమెంట్లో జరిగింది 1,30,000 కోట్లు 5 సంవత్సరాలకి. అంటే యావరేజ్గా ఎంత సార్ అది? 30,000 కోట్లు 5 సంవత్సరాలు. అంటే 30 కూడా కాదు, 25,000 కోట్లు సంవత్సరానికి. కరోనా రాకముందు సంవత్సరం 10 నెలల కాలంలో 90,000 కోట్లు అప్పు చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కరోనా వల్ల కాదండి, దానికి ముందే జరిగింది. అంటే అడ్డగోలు అంటే అప్పు చేసేది బిఫోర్ కరోనా కూడా ఉంది. ఓకే, రాజశేఖర్ గారు అన్న చెప్పిన కొన్ని పాయింట్స్ నేను చెప్దాం అనుకున్నాను సార్. ఒకటేంటంటే తలసరి ఆదాయం పెంచుదాని కోసమే మేము డబ్బులు ఇస్తున్నాను. ఇందాకేమో కొనుగోలు శక్తి, ఫస్ట్ పాయింట్ ఏమో తలసరి ఆదాయం అన్నారు. తలసరి ఆదాయంతో డబ్బులు ఇస్తే తలసరి ఆదాయం పెరగదండి. కరెక్ట్. వాళ్ళు పనిచేసే శక్తిని, ఒక అవకాశాన్ని మనం సృష్టించాలి. అది సృష్టించకుండా డబ్బులు పంచుకుంటా పెడితే తలసరి ఆదాయం పెరగదండి. అన్న ఒక్క నిమిషం నేను మాట్లాడండి, నేను వస్తాను. యూ హ్యావ్ టైం. అదే సార్. రెండోది, చంద్రబాబు గారు వెళ్ళిపోయేటప్పుడు 100 కోట్లే ఉన్నాయి అంటున్నారు. నేను చంద్రబాబు గారిని సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే మరి ఒక రెస్పాన్సిబుల్ సీఎం క్యాండిడేట్గా 100 కోట్ల ఉన్నాయి మీకు తెలుసు కదండి. ఈ రోజు కూడా అప్పు ఉందని తెలుసుగా. ఎందుకు ఇస్తున్నారు వెల్ఫేర్ స్కీమ్ నవరత్నాలు? ఎందుకు అనౌన్స్ చేశారు? అంటే మీకు అధికారంలోకి వచ్చేయాలి, ఏదంటే అడ్డగోలు చేయాలి. ఒక్క విధానం అంటూ లేదు,
ఒక ప్రాక్టికాలిటీ అంటే లేదు. చెప్పడానికి వీల్లేదు, ఉంది ఎందుకంటే సార్, ఆయన ఉంది. ఒక్క నిమిషం అంత లేనప్పుడు- ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలోనే ఆ విషయం చెప్పారు. అదేనండి, ఆ టైంకి తెలుసు కదండి, ఎలక్షన్ టైం తెలుసు కదండి, అప్పటికే అప్పు ఉందని తెలుసు కదా, ఎందుకు ఇచ్చారు మీరు ప్రాక్టికాలిటీ ఎందుకు చూడలేదు మీరు? అంటే జనం మీద పోతారులే, జనం మీద రుద్దేద్దాం అప్పు ఇది ట్యాక్సెస్ రూపంలో, మనం అధికారంలోకి వద్దాం, వచ్చాక కుమ్మేద్దాం, ఇది వాళ్ళ పరిస్థితి. మూడో పాయింట్ అండి, కరోనా వల్ల రాకపోతే మన స్టేట్ ఒక్కడే అండి 100% బారోయింగ్. కరెక్ట్. 30 స్టేట్లు లేవండి ఇండియాలో, 29 వాళ్ళందరూ 100% చేశారా? లెక్కలు చూడండి, అందరూ 50% దాటలేదు. 5 నెలలకి 30 స్టేట్లలో 25 స్టేట్లు 50% దాటలేదు. మన స్టేట్ ఇంకొక 3-4 స్టేట్లు మాత్రమే బారోయింగ్ దాటినాయి. ఎందుకనండి? అడ్డగోలు సంక్షేమాలు. ఓకే, అది కూడా ఉంది సార్, కానీ మన అప్పు ఎందుకు వచ్చింది సార్? అది కూడా ఉంది కాన్ఫ్యూషన్. కరెక్టే సార్, మాట్లాడతాను సార్. కమింగ్ టు పాయింట్, ఐ విల్ కమ్ టు ద పాయింట్. సార్ మన టాపిక్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందా రాదు గురించి డిస్కస్ చేసినప్పుడు చేద్దాం. అప్పు చేసి పప్పు కూడా ఇస్ ద టాపిక్. మన అప్పు గురించి మాట్లాడదాం. అవునవును. బిఫోర్ కరోనా రాకముందు సార్ బిఫోర్ కరోనా బిఫోర్ కరోనా ఆల్సో 1,00,000 కోట్లు చేసిన అప్పు ఇది. 20 కోట్లు వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మన అందరూ కరోనా వల్ల చేసిన తప్పు. ఇంకొక పాయింట్, కరోనాలో రాకపోతే మనం 25 స్టేట్లు ఎందుకు చేయలేదండి అప్పు? సేమ్ ప్రాబ్లం కదా వాళ్ళకి కూడా, వాళ్ళు కూడా 100% చేయాలి కదా. అంటే మనం ఎక్స్ట్రా ప్రజల్లో ఒక పేరు తెచ్చేసుకోవాలి. ఒక పక్క నుంచి కేసులు వస్తున్నాయి, రోజుకి జరుగుతుంది, మనకి బెయిల్ లేకుండా ఎవ్రీ ఫ్రైడే వచ్చి సంతకం పెట్టాలి కదా. దీన్ని తప్పించుకోవాలంటే ప్రజల్లోకి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలంటే నీ బాగా పెట్టాలి. మా నాన్న ఎలా అయితే దేవుడు అయ్యాడో, ఎవరండి, కానీ పేరు తెచ్చుకోవాలి, ఆ సింపతి రావాలి. అందుకనే ఒకవేళ అమ్మో 2-3 సంవత్సరాల్లో మనకి ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి సంతకం పెడుతున్నాం హైదరాబాద్, ఒకవేళ లోపలికి వెళ్తే మనకి సింపతి రావాలంటే లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కరికి మనం టచ్ అయిపోవాలి, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత డబ్బులు సంపాదించద్దు. ఇంకొక బిట్ కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేయండి సార్. రాజశేఖర రెడ్డి గారి మీద దాడికి వెళ్లే ముందు ఈ బిట్కు కూడా ఆయన సమాధానం చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితులలో సుప్రీంకోర్టు మరీ ముఖ్యంగా మొన్న ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమని? ఆ నేరస్తులు, రాజకీయాలలో ఉండేటువంటి నేరస్తులు, వాళ్ళ మీద, రాజకీయ నేరస్తుల మీద కేసులను సత్వరం పరిష్కరించడం కోసం. ఈ బ్యాక్డ్రాప్లో క్రిమినల్ నేరాలని, ఆర్థిక నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విచారణ మొదలై అంతా జైలుకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ లోపల తండ్రిని మించిన తనయుడు అని అనుకోవాలి అనే భావనతోటే ఇవి చేస్తున్నట్టుగా కూడా. అప్పు తీసుకుని పంచేయడం, అప్పు తీసుకుని పంచేద్దాం, ఇదే సార్, ఇదే వన్ ఆఫ్ ది మెయిన్ ఆస్పెక్ట్. కమింగ్ టు ప్లీజ్ సార్, మీ టైం ఇచ్చాను. ఒక్క నిమిషం సార్, ప్రసాద్ గారు అన్న. మరి ప్రశంసించారు కేంద్ర మంత్రులు, అప్పు తీసుకున్నందుకు ప్రశంసించారా సార్? కరోనా హ్యాండిల్ చేసినందుకు ప్రశంసించారా సార్? మనం మాట్లాడేది అప్పు టాపిక్ అయితే కేంద్ర మంత్రులు ప్రశంసించింది అప్పు తీసుకున్నందుక, కరోనా బాగా హ్యాండిల్ చేశారు లేదా టెస్టులు చేశారని, కానీ అప్పు తీసుకున్నందుకు కాదన్నా. అప్పు తీసుకున్నందుకు ప్రశంసలేదు. కరోనాని పర్లేదు, చాలా టెస్టులు మంచిగా చేశారని, కానీ దానికి కూడా మీరు కమింగ్ టు పీకే, నెక్స్ట్ పాయింట్ పీకే అన్నారు. పీకే గారు హైదరాబాద్లో కూర్చున్నారన్న. ఒక్కసారి ఆయన బయటకు వస్తే ఎంతమంది వస్తారు తెలుసా బయటికి? వాళ్ళందరూ గుమ్మి కుడితే ఏమైందో తెలుసా అన్న? రెస్పాన్సిబిలిటీ ఉండాలన్న. ఒక పీకే గారు బయట ఆయన బయటకు వస్తే ఎంతమంది వస్తారు? మీలాగా చిత్తూరులో, మనం మళ్ళీ వద్దాం, చిత్తూరులో మీలాగా ఎమ్మెల్యే లాగా బయటకు వచ్చి ప్రచారం చేస్తారండి. బోస్ గారు నా మాట వినండి. సరే సార్, ఇంకోటి సార్, ఫైనల్ గా అభివృద్ధి పరంగా లాస్ట్ 1 year, అంతకుముందు 1 year, కానీ సార్ ఈ 6 months కరోనా వదిలేండి సార్. ఒక గుడ్ న్యూస్ చెప్పండి సార్. కియా మోటార్స్ వచ్చింది అంటున్నాం, అశోక్ లీలాండ్ వచ్చింది అనుకున్నాం, హీరో హోండా అంటున్నాం. ఒక గుడ్ న్యూస్ మీరు విన్న, చెవులారు విన్న చెప్పండి సార్. వెల్ఫేర్ వదిలేండి, అరే ఇది మన స్టేట్కి సూపర్ రా ఇది అని ఒక 3 చెప్పండి సార్. మనకి ఈ 15-16 నెలల కాలంలో ఒక గుడ్ న్యూస్ చెప్పండి సార్. ఎవ్వరు లేదండి. రెండోది 25% మనం ఎంఎస్ఎంఈ నుంచి పర్చేజ్ చేయాలని పాలసీ పెట్టిందండి సార్. మీకు తెలుసో లేదో, అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ సార్. అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, కంపల్సరీ షుడ్ బి ఫాలోడ్ బై స్టేట్స్. వండర్ఫుల్. ఓకే, అంతేగాని మన స్టేట్ ఒక్కడ చేసింది కాదు సార్. నేను కౌంటర్ ఇవ్వడానికి చెప్పాను తప్పితే ఓన్లీ ఏపీ స్టేట్ చేసింది కాదు. రెండోది సార్, వాట్ ఎవర్, అది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. ఎంఎస్ఎంఎల్కి పంచిపెట్టడానికి కూడా కొన్ని డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సార్, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు. అలాగే ఈ కరోనా టైంలో 1500 ఇచ్చాము, 1000 రూపాయలు ఇచ్చాము, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సార్. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద వచ్చిన డబ్బులు అయ్యి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇవ్వలేదు. అన్నీ ఏంటంటే సార్, అన్న వైఎస్ఆర్ సపోర్ట్ చేయాలి. అంటే ఎలా అయితే జనసేన నాకు అధికారం లేదు కాబట్టి నేను ఓపికగా మాట్లాడతాను సార్. ఆయన అధికారంలో ఉన్నాడు, ఏదో తిమ్మిని మమ్మల్ని చేసి మాట్లాడాలి, లేకపోతే 10 మాటలు చెప్పాలి, 10 మాటలు చెప్పాలి. ప్లీజ్ మన అండర్స్టాండ్, మీరు డిఫెండ్ చేసుకోండి, కానీ ఫ్యాక్ట్స్ డిసప్పాయింట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని సార్ పీకే గారు మాత్రం బయట రాదని మాట అబద్ధం సార్. వెరీ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అది.
రాజశేఖర రెడ్డి గారు మీ దగ్గర రాబోయే ముందు ఈ దాడిలో మరొకళ్ళకు కూడా అవకాశం కల్పించదలుచుకున్నాను నేను. సప్తగిరి ప్రసాద్ గారు, మీరు యాడ్ చేసేది ఏమైనా ఉందా? ఇప్పుడు మిత్రులు ఈ ప్రసాద్ గారు, బోస్ గారు చెప్పినటువంటిది అన్నది ఇప్పుడు సార్ అన్నిటికీ కలిపి ఒక నిమిషం, అన్నిటికీ కలిపి రాజశేఖర రెడ్డి గారు ఒకటేసారి సమాధానం చెప్తారు. చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ రోజు రాష్ట్రం దివాలా దిగిపోతా ఉంది. సంవత్సరం లోపల చేయాల్సిన అప్పుని 5 నెలల్లోనే చేసేశారు. ఈ రాష్ట్రం పూర్తిగా ఇబ్బందులు పడబోతుంది. పూర్తిగా సెక్యూరిటీ బాండ్లు కూడా ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లను కూడా ఆర్బీఐలో తనఖా పెట్టి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వాల్సిన ఒక దుర్భరమైన పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. నేను చెప్పటంలే, కాదు నివేదిక చెప్తా ఉంది. ఇంకా ప్రతిపక్షంగా నేను లేకుండా జనసేన లేకుండా ఇంకొకరు మాట్లాడితే ఇదో రాజకీయం అనుకోవచ్చు. కాదు నివేదిక కూడా రాజకీయమే అంటారా? జూలై నెలలో ఉద్యోగులకు ఎప్పుడు ఇస్తారండి జీతము? 10వ తేదీ ఇస్తారు. ఆగస్టు నెలలో ఎప్పుడు ఇచ్చారండి? 5వ తేదీ ఇచ్చారు. మాట్లాడితే టెక్నికల్ ప్రాబ్లం అంట. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే వీళ్ళకే వస్తుందా టెక్నికల్ ప్రాబ్లము? ఏందండి ఇది? ఈ రాష్ట్రాన్ని నేను ఒకటే అడుగుతాను, సంక్షేమాన్ని మేము ఎప్పుడు కాదనము. వీ నీడ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. దానికోసం అని చెప్పి రెవెన్యూ జనరేషన్ ఎక్కడ చేశావు? ఇప్పుడు మన జనసేన నాయకులు అడిగినట్టు ఒక్క మంచి ప్రోగ్రామ్, ఒక కియా గాని, ఒక ఇసూజీ గాని, ఒక హీరో గాని, ఒక్కటి చెప్పండి. పోనీ పోలవరం కట్టే సిమెంట్ గాని, 1 కిలోమీటర్ రోడ్డు గాని, వేర్ ఇస్ ద రెవెన్యూ జనరేటింగ్ ప్రోగ్రామ్స్? అవేమి లేకుండా నేను అప్పు తీసుకొస్తాను, పంచుతాను. వెరీ గుడ్, చెయ్యి. ఎన్ని రోజులు చేస్తావు చెయ్యి. ఇంకోటి కూడా అడుగుతాను నేను సూటిగా, అప్పు చేశారు సరే, ఎవరికి పంచారు? ప్రజలకు పంచారు. మరి ప్రజల పైన వేసిన భారం ఏమైంది? విద్యుత్ ఛార్జీలు ఏమైంది? ఆర్టీసీ ఛార్జీలు ఏంది? మద్యం ఛార్జీలు ఏమైంది? ఇసుక ఛార్జీలు ఏమైంది? కనీసం రేషన్ షాపులో పెంచిన డబ్బులు ఏమైంది? సిమెంట్ ధరలు పెంచారు, ఇవన్నీ ఏమైంది? దానికి లెక్క చెప్పాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. అది వదిలేసి నేను అప్పు తీసుకొస్తాను ఇస్తాను, అప్పు తీసుకొస్తాను ఇస్తాను అంటే, ఈ మాత్రం అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడపడానికి లే మ్యాన్ క్యాన్ డూ దట్. మరి దానిపై దానే చేస్తాడంటే, అయ్యా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, అయ్యా మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఆ రోజు బాగుంది ఓకే ఓకే, అలా దారినపోయే దానయ్య అలాంటి పదాలు వాడకండి. మనం అందరం చర్చని ఒక స్థాయిలో కండక్ట్ చేస్తున్నాం. ముగ్గురు చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు, చర్చను ఒక స్థాయిలో కండక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి మాటలు వాడకూడదండి. రేపు అందరూ పాలిటీషియన్స్ అని పిలుస్తాను, అప్పుడు మన ఇష్టం, నేను కూడా దిగిపోతాను, మన ఇష్టం అది. కానీ ఇక్కడ ఒక లెవెల్లో ఉన్నది కదా చర్చ, దీని ఇంత డిగ్నిఫైడ్ గా కండక్ట్ చేద్దాం. ఓకే, బిఫోర్ ఐ గో టు రాజశేఖర రెడ్డి గారు, 1 సెకండ్. ప్రసాద్ గారు ప్లీజ్. సార్ టీడీపీ సప్తగిరి ప్రసాద్ గారు ఏమంటారు? మీరు అప్పు చేయండి చూద్దాం ఎన్నాళ్ళు చేస్తారు. ఏంటి సార్ అసలు రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అయినా సార్? అది రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అయినా? ఎన్ని రోజులు చేస్తారని అడుగుతా. అలానే కాదు సార్, అదే అడుగుతున్నాను. ఎన్ని రోజులు చేయబోతారు అప్పులు? సార్ మాకు ఇన్కమ్ జనరేట్ చేయకుండా అప్పులు ఎన్ని రోజులు చేస్తారని అడిగాను. తప్పెట్లా అవుతుంది సార్? మాకు రిప్రజెంట్ ఒకటే ఉంది. ప్రతిపక్షంగా మీరు మీరు అడగాలి సార్, మీరు అడగాలి. ఎందుకు చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు అడుగుతారు. మీరు ఎన్ని రోజులు చేస్తారు అప్పు? ఎన్ని రోజులు చేసి ఉద్యోగులు జీతాలు ఇస్తారు? మేము చేస్తాం సార్, మీరేంటి మీరు అలా ఎలా అంటారు? సరే చేయండి చూద్దామని ఎలా అంటారు స్టేట్మెంట్? మీరు ఒక బాధ్యత అనడానికి వీల్లేదు. అంటే బాధ్యత ప్రతిపక్షం నేను అడుగుతాను, ఎట్లా చేస్తారు? ఎవరు కడతారు? ప్రజలే కదా కట్టేది. మీరు ఆపాలి సార్. మాకు జరిగే ఏదైతే ఉందో, ప్రజలకు జరిగే ఏదైతే నష్టం ఉందో మీరు ఆపాలి ప్రతిపక్షంలో. ఓకే, ఇనఫ్ రెస్పాన్సిబుల్. బోస్ గారు ఇనఫ్. నౌ రాజశేఖర రెడ్డి గారు, ఇట్ ఈస్ యువర్ టర్న్. ఆల్ అదర్స్ విల్ బి సైలెన్స్డ్. yes సార్, ఇప్పుడు కొన్ని నేను అంటే వాస్తవాలు చెప్తాను. ఇల్లు మన జనసేన కార్యకర్త మన బోస్ మిత్రుడు కొన్ని విషయాలు చెప్పాడు, ఓపికగా వినమని చెప్పండి. 3 మంచి న్యూస్ చెప్పమన్నాడు. నేను 3 కాదు ఎక్కువే చెప్తాను, మళ్ళీ అప్రిషియేట్ చేస్తారా? స్ట్రెయిట్ టాక్ కదా, స్ట్రెయిట్ గా అప్రిషియేట్ చేయమని చెప్పండి. ఇక్కడ మన ప్రభుత్వ పరంగా ఎన్ని పరిశ్రమలు వచ్చాయో మీకు లెక్కగా చెప్తాను. అనంతపురంలో ఓలో బస్ యూనిట్ వస్తుందని బహుశా తెలిసే ఉంటుంది మిత్రుడికి. రెండోది నెల్లూరులో గోడ్రేజ్ ఫర్నిచర్ ఒకటి మనకి 10 lakhs స్క్వేర్ ఫీట్ లో పెట్టబోతున్నారు. మొన్న రీసెంట్ పేపర్ లో వచ్చింది. రాష్ట్రంలో 9 భారీ పరిశ్రమలు ఈనాడు పేపర్ లో వచ్చిన క్లిప్పింగ్ నేను చదువుతా ఉన్నాను, ఓపిక ఉంటే వినమనండి. అలయన్స్ ట్రైన్ గ్రూప్, ఏడీజీకి చెందిన ఏటీసీ టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్, షాన్ షూ కేసింగ్, డ్రీమ్ టెక్, గ్రీన్ ఫైట్, చైనా రైల్వే స్టాక్ కార్పొరేషన్, శ్రీకాళహస్తి సైన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటి భారీ పరిశ్రమలతో జాబితాను ఎస్ఐపిబి ఆమోదం పొందింది. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు ఆయా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇది జస్ట్ మచ్చుకు నేను చెప్పిన విషయం కృష్ణమోహన్ గారు, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. 3 అన్నారు, నేను 10 చెప్పాను.
తర్వాత ఈ మన జనసేన బోస్ మాట్లాడుతూ వీళ్ళకి అధికార యావతోటి ఏదేదో ఇచ్చేస్తారంట. వాళ్ళ మేనిఫెస్టో ఒకసారి తీయమని దమ్ముంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు చెప్పండి. ఇక్కడ మనకు కావాల్సింది మేనిఫెస్టోలో ప్రజలకు ఏమందిస్తున్నావయ్యా నువ్వు అంటే మీరు ఏ సమాధానం చెప్తారు ఒక రాజకీయ పార్టీగా? ఏం సమాధానం చెప్పకుండా ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా నీకు వ్యాపారం చేసి 4 రాళ్ళు ఎలకేసుకోవడానికి? ఇది ప్రభుత్వ సంస్థ, సంక్షేమ సంస్థ అండి ప్రభుత్వం అంటే. వాళ్ళకి అందించకుండా నువ్వేం పీకుదావస్తావు అధికారంలోకి? వాళ్ళ మేనిఫెస్టో తీయమని దమ్ముంటే. తర్వాత రెండో మాట మాట్లాడుతున్నాను నేను ఖచ్చితంగా 100 రూపాయలు చెప్పిన కృష్ణమాన్ గారు, మేనిఫెస్టో సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళదు. మా ప్రైమ్ కన్సర్న్ పేదవారే, అది దళితులు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, అగ్రవర్ణాలు అవ్వచ్చు, మీరు ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమం 100 అందించి తీరుతాం, రాబోయే రోజులు అందించి తీరుతాం. దీన్ని వేదికగా చేసుకోవద్దు, పొలిటికల్ స్పీచెస్ లెవెల్లో చెప్పొద్దు సార్. ఒక నిమిషం మీరు చేయండి, మీరు చేయండి, పవర్ ఇచ్చారు కాబట్టి. వ్యక్తిగతంగా క్యారెక్టర్ కోసం 3-4 పెళ్లిళ్ళు చేసుకొని ఒక పిల్ల రాజశేఖర రెడ్డి గారు దిస్ ఈస్ గ్రాస్లీ అన్ఫేర్. నో రాజశేఖర రెడ్డి గారు, యూ హ్యావ్ గాట్ నో రైట్ టు టాక్ లైక్ దట్. నో రాజశేఖర రెడ్డి గారు నో, యూ హ్యావ్ గాట్, ప్లీజ్ నోట్ దట్ యూ హ్యావ్ గాట్ నో రైట్ టు టాక్ లైక్ దట్. అలా మాట్లాడడానికి మీకు హక్కు లేదు. మాట్లాడడానికి నీ హక్కు లేదు, మీరు అలా మాట్లాడకూడదు. నో కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ది డిస్కషన్ ఇష్యూ. No, you have got no right. Please withdraw your remarks. No, please withdraw your remarks. Please withdraw your remarks. You should not talk like that. No, I will not. I will ask you to give apologies. No. Right. ఎందుకు వెళ్తున్నారో? No, you forward. No, please don't react. I will come to you. No, ఆయన విత్డ్రా చేసుకోమని చెప్పండి. కాదండి, మీకు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడినామండి. మీకు ఇచ్చిన టైంలో మీరు మిగతా ముగ్గురు చేసినట్టు సప్తగిరి ప్రసాద్ గారు కానీ, ఇటు ఈ ప్రసాద్, చార్టెడ్ అకౌంట్ ప్రసాద్ గారు కానీ, బోస్ గారు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉంటే వాటికి సమాధానం ఇవ్వండి. అంతే తప్ప ఎక్స్ట్రెన్యూస్ ఇష్యూస్లోకి వెళ్ళి అన్వాంటెడ్, అన్సొలిసిటెడ్, అన్వారంటెడ్ కామెంట్స్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ హైలీ డిగ్రేడబుల్, అన్యాక్సెప్టబుల్. ప్లీజ్ నేను మాట్లాడచ్చా? ప్లీజ్ నేను మాట్లాడచ్చా? ఎస్ సార్, మీరే. ఓకే సార్. కృష్ణమోహన్ గారు, ఇందాక మరి బోస్ గారు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం సంతకం పెడతారు, జైలుకి వెళ్తారు, మరి అప్పుడు మీరు ఎందుకు స్టాప్ చేయలేదు సార్? అంటే మా నాయకుడు అంటే ఈ ప్రతి శుక్రవారం ఎక్కడ అన్నారండి సార్? అంటే నేనేమైనా పొరపాటు పడ్డానా? ఒక్క నిమిషం, మీరు ప్రతి శుక్రవారం అనే మాట అన్నారా? కృష్ణమోహన్ గారు సార్, నేను ఒకటే చెప్తాను, ఐ నెవర్ స్పోక్ ఎనీ అంటే ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇన్ మై టోటల్ లాస్ట్ 4-5 years. ఒకవేళ మీరు ఆయన చేత క్షమాపణ చెప్పించండి, ఐ గివ్ మై అపాలజీస్. వాట్ ఇస్ దిస్? మనం ఒక అప్పుల గురించి మాట్లాడుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి కేసు గురించి తెలియదా? బోస్ కి ఎవరు కేసులు పెట్టారో తెలియదా? ఎందుకు ఇవన్నీ మాటలు? తర్వాత ప్రసాద్ గారు మాట్లాడుతున్న పోయే దానయ్య. No, that is the wrong expression. No, that is the wrong expression, and I took a serious objection to it. Correct, you are. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 2.5 లక్షల కోట్లు అప్పు పెట్ట చేశాడండి. Correct. You are. Question himself, ప్రసాద్ గారిని. I fully endorse your point of view. I fully endorse. గౌరవంతో మాట్లాడాలి. I fully endorse you. ఆయన అలా మాట్లాడడానికి హక్కు లేదు, తప్పది. ఓకే, ఇటువంటివన్నీ వదిలేసేయండి. ఇటువంటి వదిలేసి మీరు చెప్పదలుచుకున్న విషయం చెప్పండి. కమ్ సార్. ఒకటే సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పరిపాలన ఎవరు ఎన్ని చెప్పినా కూడా మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా అభినందనలు స్వీకరిస్తా ఉన్నాము. అదే పంతాన్ని నెక్స్ట్ 4 సంవత్సరాలు కూడా జరుగుతుంది. అయితే మనం బతికి బట్ట కట్టడానికి ఈ అప్పులు ఏం చేస్తామంటే రికరింగ్ ఎక్స్పెండిచర్, ప్రసాద్ గారు చెప్పినట్టు, చార్టెడ్ అకౌంట్ ప్రసాద్ గారు చెప్పినట్టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ తో పాటు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు పెట్టి ఆ ఆస్తుల ద్వారా మనం ఇన్కమ్ ని జనరేట్ చేసి అప్పులు తీర్చే, ఇంత ముందు ఎలా అయితే తీర్చాలి ఈ సంవత్సర కాలంలో వడ్డీలతో అసలుతో సహా, రాబోయే 4 సంవత్సరాలు కూడా అప్పులు దానికి వైవే ప్రజల యొక్క తలసరి ఆదాయం కూడా తీర్చు మేము ముందుకెళ్తాం. కృష్ణమోహన్ గారు, మీకు సవినయంగా చెప్తా ఉన్నాము, మా ప్రధాన కార్యక్రమం సంక్షేమ కార్యక్రమమే. అది ఖచ్చితంగా 100 రూపాయలు తీరుస్తాము. తల కింద తపస్సు చేసైనా మేము వారిని ఆదుకుంటాము, గుండెల్లో పెట్టుకుంటాం ప్రజల్ని. రాజశేఖర రెడ్డి గారు, ఒక్క మాట, మీరు సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు చేయడానికి ఎవరికి వ్యతిరేకం కాదు. అయితే ఒక బ్యాలెన్స్ ఉంటుంది. తర్వాత ప్రజలు అనేటువంటిది వాళ్ళ కొనుగోలు శక్తి పెంచడానికి, వాళ్ళ ఇందాక మీరే చెప్పినట్టుగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి మా ప్రైమ్ క్రైటీరియా అదే సార్. వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెంచాలి, వాళ్ళ తలసరి ఆదాయం పెంచాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెంచాలి సార్.
వారికి జీవన ప్రమాణాలు కూడా పెంచాలి సార్. ఎప్పటిలాగానే అదే పరిస్థితిలో ఉండకూడదు సార్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూపిస్తుంది సార్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఒక్క సంవత్సరం కాలంలోనే కానీ ఇప్పటిదాకా అయితే అలా కనపడలేదు సార్. ఎందుకంటే ఇందాక మిత్రులు బోస్ గారు చెప్పినట్లుగా మొదటి 10 నెలల కాలంలోనే 1,00,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేయడం జరిగింది కదా. అప్పటికి ఇంకా కరోనా రాలేదు సార్. కరోనా రాకముందే ఒక మాట చెప్పనా? 1,00,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేయడం సార్ జరిగింది. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫస్ట్ 1 year లో మేము చేసిన అప్పులు నికరంగా అప్పులు 33,000 కోట్లు. ఇది సాక్షాత్ ఈనాడు పేపర్ లో రాష్ట్రాల వారిగా ఇచ్చిన పేపర్ చెప్తుంది సార్. ఇన్ కేస్ ఇది తప్పు అయితే 30,000 కోట్లు నికర అప్పుల తప్పు అయితే నేను మీ టీవీలో డిబేట్ అవడం మానేస్తాను సార్. దిస్ ఇస్ మై హోల్ హార్ట్ ఆన్సర్ టు యు. సార్ మీరు అలాంటి రాంగ్ ఫిగర్స్ ఇవ్వకూడదు రాజశేఖర రెడ్డి గారు. అసలు అప్పే చేయలేదని చెప్పండి. ఆ 33,000 కోట్లు కూడా ఎందుకు అసలు అప్పే చేయలేదని చెప్పండి. సార్ ఒక్క నిమిషం సార్. ఐ విల్ షో యూ సార్. ఐ విల్ షో యూ సార్. ఐ విల్ షో యూ వై యు ఆర్ హరింగ్. వెయిట్ సార్. 13 జూలై 2020 ఒక్క నిమిషం సప్తగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సప్తగిరి ప్రసాద్ గారు దయచేసి లైన్ లో ఉండండి. ఇందాక మీరు అవకాశం వచ్చింది కదా. రుణాలు సేకరించిన రాష్ట్రాల జాబితా ఫస్ట్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్, సెకండ్ తమిళనాడు, థర్డ్ పశ్చిమ బెంగాల్, ఫోర్త్ మహారాష్ట్ర, ఫిఫ్త్ కర్ణాటక, సిక్స్త్ ఆంధ్రప్రదేశ్. గ్రాస్ లయబిలిటీస్ 42,915. నికర అప్పులు 33,944 కోట్లు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. పేపర్ వెరిఫై చేసుకోండి. మీరు పేపర్ వెరిఫై చేసుకోండి. 1920 I'm talking about 10 months. ఓకే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సార్. యు హావ్ బీన్ సార్, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి 100% మార్కులు వేసేసారు అందరూ. సూపర్. ఇక్కడ ప్రాబ్లం అలా ఏంటంటేనండి, మనం ఈ రెవెన్యూ జనరేషన్ ఎక్కడి నుంచి జరుగుతుందన్న దాని మీద క్లారిటీ కనుక రాజశేఖర్ లాంటి వారు, ఎందుకంటే ఈజ్ అ ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్, విజ్ఞులు, దీనికి ఒక లైన్ ఇస్తే ఖచ్చితంగా ఇది అవుతుంది. తర్వాత రెవెన్యూ జనరేషన్కి వచ్చి ట్యాక్సెస్ పర్ వ్యూ యాజ్ ఫర్ as స్టేట్స్ ఆర్ కన్సర్న్, ఇవి 1% తగ్గింది. 24%కి 23% వస్తుంది. వెరీ మార్జినల్. ఆ మార్జినల్ కూడా సంక్షేమ పథకాల కోసమే వినియోగిస్తున్నారు. ఇక్కడంటే ఇవాళ సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నాం అని కాదు, ఏమీ కాదు. అందులో ఉన్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంతో చెప్పండి, మిగిలిన రాష్ట్ర ప్రజలకు మీరు చేస్తుంది ఏంటో చెప్పండి. ఓకే. మూడో పాయింట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులకి ఈ రోజుకి కూడా మీ దగ్గర ప్రణాళిక లేదు. దాని మీద కొంచెం ఫోకస్ చేస్తే మనకు రావాల్సిన నిధులు మనకు వస్తే ఈ అప్పుల బాధ లేదు. ఎఫ్ఆర్బిఎం నుంచి వాటిని వాడుకోవడం. చాలా మంచి పాయింట్ చెప్పారు. అక్కడ పొలిటికల్ కన్సిడరేషన్స్ కారణంగా కూడా వీళ్ళు వెనకడుగేస్తున్నారు అనేటువంటి భయాలు, అనుమానాలు రీజన్సే క్లియర్గా తేటతెల్లం అవుతున్నాయి సార్. బోస్ గారు. సార్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ పర్సనల్ డెకరేటరీ కమెంట్స్ మేడ్ బై రాజశేఖర్ గారు. ఎందుకంటే నా స్థాయి నేను కూడా దిగజాదలుచుకోలేదు సార్. కాకపోతే ఎందుకంటే సార్ నా రాష్ట్ర సీఎం ప్రతి వారు వెళ్తున్నాడంటే నాకు అవమానం సార్. నా కుటుంబ పెద్ద వెళ్తున్నాడంటే నాకు అవమానం కాబట్టి నేను మాట్లాడతాను సార్. నా పర్సనల్ మ్యాటర్ నేను మాట్లాడను. నా పర్సనల్ మ్యాటర్ ఆయన పర్సనల్ మ్యాటర్ నేను మాట్లాడను. ఆయన పర్సనల్ మ్యాటర్ అంటే 100 మాట్లాడచ్చు, కానీ నేను మాట్లాడలేదు. మా విషయం ఏంటంటే, ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ బాగా చేసేవాళ్ళు, జనసేన మేనిఫెస్టోలో సార్ మా వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే ఉందో విత్ ఇన్ రాష్ట్ర బడ్జెట్ రెవెన్యూ ఆధార్ బేస్ మీద చేశాను సార్. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి జనసేనలో నాయకురాలు, తను చేసింది దాని వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ మేనిఫెస్టో. దాంట్లో నేను చూసి ప్రతిదీ చూసి అదే ఎంత అవుతుంది మొత్తం లెక్కేసుకుంటే మన రాష్ట్ర ఆదాయం కన్నా తక్కువే ఉంది సార్ అది. కాబట్టి ఇది రాష్ట్ర ఆదాయం కన్నా ఎక్కువ వెల్ఫేర్ తీసుకున్నారు. ఎందుకు అధికార యావా ఈ రోజుకి ఎందుకు పంచి పెడతానంటే ఈ రకంగానే. కమింగ్ టు ద టోటల్ కంక్లూజన్ సార్, ఈ రాష్ట్రానికి ఒక విజన్ అంటూ, అరే మన రాష్ట్రాన్ని రెవెన్యూ పెంచుకుంటూ వెల్ఫేర్ మేనేజ్ చేసుకుంటూ అప్పు తీర్చుకుంటూ దీన్ని ఒక పర్ఫెక్ట్ స్టేట్గా చేస్తూ ఒక అంటే విజన్ ఉంది. వాళ్ళ విజన్ లో ప్రాబ్లం ఉంది. విజన్ తోటి మనం విజన్ ఈజ్ ఆల్ అబౌట్ వెల్ఫేర్. విజన్ ఈజ్ నాట్ అబౌట్ గ్రోత్. దేర్ ఇస్ నో వెల్ఫేర్. అంటే వెల్ఫేర్ మాత్రం ఇచ్చిన విజన్ రెవెన్యూ జనరేషన్ మీద లేదు సార్. ఇంకోటి ట్యాక్సెస్ పెంచారు కానీ సార్ దానికన్నా ఎక్కువ, దానికన్నా సార్ రెవెన్యూ అనేది జిఎస్టీ ఇస్ ద మెయిన్ రెవెన్యూ సార్. అది పోయింది. ఇంకోటి ఇందాక చెప్తున్నారు 10 ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈ ఇండస్ట్రీస్ బీజం పడింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కాదన్నా. కావాలంటే వెళ్ళి డైట్కి వెళ్ళి ఏ రోజు ఎంఓయూ ఎంటర్ అయ్యారు, నువ్వన్న ఓలో కావచ్చు, నువ్వన్న గోద్రేజ్ కావచ్చు, నువ్వన్న 9 భారీ పరిశ్రమలో న్యూస్లో వచ్చింది కావచ్చు,
ఎంఓయూ ఎంటర్ అయిన డేటు వైఎస్ఆర్సీపీ కన్నా డేట్ కన్నా ముందన్న. అది కానీ నిజం కాకపోతే నేను ఇంకోసారి డిబేట్ రానన్నా, నేను డిబేట్ రానన్నా ఇంకోసారి. అంతేగాని ఊరినే సార్ ఓపెన్ గా అబద్ధం ఏంది, ఓపెన్ గా 33,000 కోట్ల అన్న. నువ్వు చూడాల్సిన రెవెన్యూ 31 జూలై 2020 రెవెన్యూలో ఏప్రిల్ 2020 నుంచి జూలై వరకు అయి ఉంటది 33,000. నాట్ ఫ్రమ్ మే 2019 కాదన్నా. నెంబర్ చూసుకోవాలి. ఈ క్వార్టర్ మీరు చెప్పినది ఈ క్వార్టర్ కి లాస్ట్ ఇయర్ 1,00,000 కోట్లు ఉందన్న. లాస్ట్ ఇయర్ కి 1,00,000 కోట్లు అన్న. లాస్ట్ ఇయర్ కి అది కాదు, మీ మిత్రుడు చెప్పిన మాటలే మీరు నమ్మపోతే ఇంకెట్లా మీరు? అదే అన్న, లాస్ట్ ఇయర్ కి 10 నెలలకి 90,000 కోట్లు అన్న, 91,000 కోట్లు. అది సంవత్సరానికి 1,13,000 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్లు ఉందన్న మీకు. 2020 పేపర్ చూసుకో, ఈనాడు పేపర్ చూసుకో. అది ఈ క్వార్టర్. కన్క్లూడింగ్ రిమార్క్స్ ఐ జస్ట్ వాంట్ టు ప్రసాద్ గారు అండ్ బోస్ గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు, ఐ జస్ట్ వాంట్ టు మన సప్తగిరి ప్రసాద్ గారు కన్క్లూడ్ చేయండి. యూ హ్యావ్ ఓన్లీ 30 seconds. ప్లీజ్ కన్క్లూడ్. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా, పలానా ఓల్వా కానీ గోద్రాజ్ కానీ కంపెనీలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంఓఎల్ జరిగింది. నేను కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఒకవేళ గనక ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు గనక ఇటువంటి ఎంఓఎల్ జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు గడిగి నా నెత్తి మీద జల్లుకుంటా. ఛాలెంజ్ ఇది మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఎంఓఎల్ తప్పించి. ఓకే, అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఛాలెంజ్ చేశారు కాబట్టి మీకు అవకాశం ఇవ్వక తప్పదు. థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటి ఛాలెంజ్ మనం ఎన్ని చూసాం మీరు చెప్పండి. ఓకే, మొన్నటి పాటు ఒక్క నిమిషం ప్రసాద్ గారు మీరు ఉండండి. సప్తగిరి ప్రసాద్ గారు మీరు ఉండండి సార్. రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడివ్వండి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకండి. చంద్రబాబు గారు ఇండస్ట్రీస్ ఏముంది చెప్పు. అట్లా కాదు, ఆయన ఏదో ఒక సవాలు విసిరారు మిత్రుడు. నో రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆయన ఏదో ఒక సవాలు విసిరారు, దానికి ఏమైనా రెస్పాండ్ అవుతారా? దానికి ప్రసాద్ గారు ఆగండి. ఆయన ఏదో ఒక సవాలు విసిరారు, మీరు రెస్పాండ్ అవుతారా? రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. కృష్ణమోహన్ గారు ఆయన ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు ఏదో ఒక ఆయన అక్కర్లేదు, ప్రసాద్ గారు ఏం ఎత్తిని పోసుకొని అక్కర్లేదు, కానీ చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు పోసుకోమని చాలు. అది నేను విత్ ఎవిడెన్స్ చూపిస్తాను ప్రసాద్ గారికి ఏ కాలంలో ఎవరు చేసుకున్నారు. ఈరోజు చర్చా కార్యక్రమం అండి. ఒక్క నిమిషం రాజశేఖర రెడ్డి గారు, విల్ హ్యావ్ అనదర్ రౌండ్ ఆఫ్ డిస్కషన్. We'll have another round of discussion. Thank you Saptagiri Prasad garu, thank you Rajshekar Reddy garu, Bose garu and Prasad garu. Thank you very much. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం.